విదగ్రణిం శివకరం కాళీ సమం సద్గురుం బ్రహ్మజ్ఞానమయం నమామి హనుమత్కాళీ ప్రసాదాహ్వయం. శ్రీ కైవల్యపదంబు చేరుడుకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికి నుడువడేని దయయు సత్యంబులోనుగా తలుపడేని కలుగనేతికి తల్లుల కడుపు చేటు పలికెడిది భాగవతమట పలికించెడి విభుండు రామభద్రుండట నే పలికిన భవహర మగునట పలికెద వేరొండు గాథ పలుకగనేలా. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గో గణార్తి హరణ నిర్వాణ సంధాయక నీకు మృక్కెద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. అతిరహస్యంబైన హరిజన్మ కథనంబు మనుజుడెవడేని మాపురేపు చాలా భక్తితోడ చదవిన సంసార దుఃఖరాశి బాసి తొలగిపోవు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రియ భగవద్బంధువులారా, సద్గురుదేవుల పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పరమ పవిత్రమైనటువంటి నైమిషారణ్య మహాపుణ్యక్షేత్రంలో శ్రీచక్రతీర్థ సమీపంలో సూతగద్దె ఆవాసంగా సత్యనారాయణ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సుల స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కృపతో మనం ఈ భాగవత సప్తాహ కార్యక్రమాన్ని ఆఖరి ఘట్టంలోకి చేరుకున్నాం. అంటే మనం నిన్నటి వరకు కూడా భాగవతంలో ఉండేటువంటి కృష్ణ పరమాత్మ యొక్క లీలలు కొన్నింటిని మనం స్మరించుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఈ రోజున మనం పూర్ణాహుతి కార్యక్రమానికి దగ్గరలో రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని ఆవిష్కృతం చేసుకునేటువంటి సందర్భంలో ఉన్నాం. భాగవతంలో ఒక చిన్న మహాత్మ్యంలో ఒక కథ ఉంటుంది. నారదుడు ఓ రోజున బృందావనంలో వెడుతూ ఉంటే ఆయనకు ఒక విచిత్రమైనటువంటి దృశ్యం కనిపించింది. ఏమిటా దృశ్యం అంటే, ఒక స్త్రీమూర్తి ఇద్దరు బిడ్డలు ఎదురుగా చచ్చిపోతే ఏడుస్తుంది ఆవిడ. నారదుడు ఆశ్చర్యపోయాడు. ఎవరమ్మా వాళ్ళు అని అడిగారు ఆ స్త్రీమూర్తిని. వాళ్ళిద్దరూ నా పిల్లలండి అని చెప్పింది ఆవిడ. ఆయన ఇంకా ఆశ్చర్యపోయాడు. కారణం ఏంటంటే, పిల్లలిద్దరికేమో 70-80 సంవత్సరాల్లాగా కనబడుతున్నారు, తల్లి ఏమో 20 సంవత్సరాల ఆవిడలాగా కనబడుతుంది. ఎక్కడైనా తల్లికి 20 సంవత్సరాలు పిల్లలకి 70-80 సంవత్సరాలు ఉంటాయా? లోకంలో సాధ్యమేనా? నారదుడు ఆశ్చర్యపోయి అడిగాడు, ఇదేంటమ్మా, నువ్వేమో తల్లి అంటున్నావు, వాళ్ళేమో బిడ్డలు అంటున్నావు, వాళ్ళేమో వృద్ధులైపోయారు, నీ కళ్ళ ముందే విగత జీవులైపోయారు, నువ్వు నిత్యయవనంగా ఉన్నావు, అసలు ఈ రహస్యం ఏమిటి అని అడిగాడు నారదుల వారు. దానికి ఆవిడ చెప్పింది, నేనేమో భక్తి, వాళ్ళిద్దరూ జ్ఞాన వైరాగ్యాలు అని చెప్పింది ఆవిడ. అంటే భక్తి ఏమో యవ్వనంగా ఉంటుంది, జ్ఞాన వైరాగ్యాలు మాత్రం మృతమైపోతున్నాయి. అంటే అక్కడ అర్థం ఏమిటంటే, మనకు బాగా కర్మ చేయడంలో ఆసక్తి ఉంది. ఇప్పుడు పూజ చేయమన్నా కూర్చోగలుగుతాం, ఒక స్నానం చేయమన్నా నీళ్ళల్లో ఉండగలుగుతాం. ఇక మనం ఎంత దానికైనా కర్మ చేయాలంటే పరిగెత్తుకుపోతాం. అదే జ్ఞానం దగ్గరకు రావాలనుకోండి చాలా కష్టం. అందుకనే మనస్సు అనేది ఈగ లాంటిది అన్నారు మలయాళ స్వాముల వారు. ఈగ అన్నిటి మీద వాలుతుంది కానీ నిప్పు మీద వాలుతుందా అని అడిగాడు ఆయన. ఈగ అన్నిటి మీద వాలుతుంది. ఇది పనికిరాని పదార్థాలపైన, చెత్త కుప్పలపైన,
మలమూత్రాదులపైన, ఇంకా చెప్పాలంటే మధుర పదార్థాలైన జిలేబీ వీటన్నిటి మీద వాలుతుంది. ఇన్నింటి మీద వాలేటువంటి ఈగ నిప్పు మీద ఎందుకు వాలదు అంటే నిప్పు మీద వాలితే ఈగ చస్తుంది గనక. అలాగే మనం కూడా అన్నింటి మీద వాలుతున్నాం, బయట వాటి మీద, బయట విషయాల మీద. కానీ భగవంతుడి దగ్గర వాలాలంటే భయం. ఎందుకంటే మనస్సు చచ్చిపోతుందేమో, మళ్ళీ మనస్సు లేకపోతే సంసారం ఎలాగా, సంసారం కావాలంటే మనస్సు ఉండాలి కదా. కాబట్టి భగవంతుడి మీద వాలడానికి మాత్రం మనం ప్రయత్నం చేయడం లేదు. అది ఒక్కటి కుదిరిందనుకోండి, పరమాత్మకి అంతకంటే గొప్ప వస్తువు ఏది కోరడం లేదు మన దగ్గర నుండి. ఆయన ఎక్కడైనా మీరు భగవద్గీత పూర్తి 18 అధ్యాయాలు చదవండి, ఎక్కడైనా నాకు చక్కెర పొంగళ్ళు పెట్టండి, పులిహోరలు పెట్టండి, బూరెలు పెట్టండి, ఇవన్నీ ఎక్కడైనా చెప్పాడా పరమాత్మ? వస్తువుని ఎక్కడా చెప్పలేదు ఆయన. ఆయన ఏం చెప్పాడు? మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి అని చెప్పాడు. ఏ అధ్యాయమైనా తీసుకోండి, అందులో ఏముంటుంది? మీ గుణాల్ని మార్చుకోండి, మీలో ఉండేటువంటి దోషాన్ని తొలగించుకోండి, భగవంతుణ్ణి చేరకుండా అడ్డుపడేటువంటివి మీలో నుంచే ప్రారంభమవుతున్నాయి, వాటిని తొలగించుకోవడానికి మీరే ప్రయత్నం చేయాలి. మనం చెప్తూ ఉంటామే, ఎంత ఇచ్చైనా పశువుని కొనగలం కానీ నీళ్లు త్రాగాలంటే ఆ పశువే ప్రయత్నం చేయాలి. అంతేగాని యజమాని ఎంత త్వరపడినా ఆ పశువు నీళ్లు త్రాగదు. అలాగే మహాత్ములు కూడా మనకి ఇంత ప్రయత్నం చేసి ఇన్ని గ్రంథాలు అందించారు. ఏ కష్టపడకుండా హాయిగా మనం దానిలో ఉండే సారం గ్రోలేట్టుగా మనం ఎంత తేలికగా అర్థం చేసుకోగలుగుతామో అంత తేలికగా మన దగ్గరకు దిగి వచ్చి వాళ్ళు దానిలో ఉండే రహస్యాన్ని చెప్పాలని ప్రయత్నం చేస్తుంటే ఇంకా మనకు తేలిక, ఇంకా తేలిక అంటే ఇంకా తేలిక ఎక్కడ దొరుకుతుందని చెప్పండి. కాబట్టి ఇది కూడా ప్రయత్నం చేయకపోతే, ఒక ధనవంతుడికి కొడుకు పుట్టాడు, లేక పుట్టాడండి, ఒక్కగానొక్క కొడుకు. వాడు కోట్లకు అధిపతి, కొన్ని వేల కోట్లు ఉన్నాయి, కానీ వాడికి సంతానం ఒక ఆలస్యంగా కలిగింది, వీడు ఒక్కడే కొడుకు. ఇక ఎంత బాగా చూసుకుంటాడండి ఆ కోటీశ్వరుడు. ఆఖరికి వాడికి ఒక మంచం ఏర్పాటు చేసి, చక్కగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి, వాడి లేవగానే ప్రక్కనే ఒక బోర్డు ఒకటి పెట్టి, ఇగో ఇలా బోర్డు, స్విచ్ల బోర్డు ఒకటి పెట్టి, ఒరే ఆ ఎర్ర బటన్ నొక్కితే వేడి నీళ్ళు వస్తాయి, ఈ బ్లూ బటన్ నొక్కితే వేడి వేడి అన్నం తీసుకొస్తారు, ఈ పసుపచ్చ బటన్ నొక్కితే నీకు ఆయాలు వస్తారు, ఇదిగో నీవు ఇలాగా అన్ని బటన్స్ వాళ్ళు కలర్లన్నీ చెప్పి నువ్వు అన్నీ కనీసం ఈ పని చేయి, నీకు ఏది కావాలంటే అది, ఇదిగో ఈ గ్రీన్ బటన్ నొక్కితే నేనే వస్తాను. ఇలాగా వాడు అన్నీ చెప్పిన తర్వాత వాడిక ఏదో అసహనంగా ఫీల్ అయిపోతున్నాడు కొడుకు. ఏమిట్రా ఇన్ని చెప్పినా ఇంక ఇలా ఉన్నావు అని చెప్తే వాడు అన్నాడు, ఇవన్నీ నొక్కడానికి ఒక మనిషిని పెట్టమన్నాడట వాడు. అన్నీ బాగానే ఉన్నాయి, ఇవన్నీ నొక్కడానికి ఒక మనిషిని పెట్టండి. మనం కూడా భగవంతుడి దగ్గర అలాగే తయారవుతున్నాం. భగవంతుడు ఇన్నిచ్చాడు, ఇన్ని ఇచ్చిన తర్వాత మనం ఆయన తెలుసుకోవడానికి, ఆయన పొందడానికి అడ్డుపడేయడానికి ఇంకా తేలికగా అంటే ఇంకేం చెప్తాడు చెప్పండి. ఆయన అడిగాడు, ఏమిటమ్మా నువ్వు యవ్వనంగా ఉన్నావు, వాళ్ళిద్దరూ ముసలి వాళ్ళైపోయారంటే, మానవుడు భక్తి చేస్తున్నాడే గాని ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాలుగా మారడం లేదు. ఏ గుడులు ఖాళీ ఉండవు, శ్రీరామనవమి పోతే రామాలయాలు ఖాళీ ఉండవు, శివరాత్రికి పోతే శివాలయాలు ఖాళీ ఉండవు, దసరా పెడితే అమ్మవారి దేవాలయాలు ఖాళీ ఉండవు, వైకుంఠ ఏకాదశి నాడు పోతే విష్ణుఆలయాలు ఖాళీ ఉండవు, గణపతి నవరాత్రుల్లో వినాయకుడి గుడికి పోతే గణపతి ఖాళీగా ఉండడు, స్కంద షష్ఠి రోజున మనం కుమారస్వామి దగ్గరికి పోతే ఆయన ఖాళీ ఉండడు. ఏమండి మరి ఖాళీ ఉండనప్పుడు మనలో మరి భక్తి పెరిగితే ఏం పెరగాలి? దయ, కరుణ, సత్యం ఇవన్నీ పెరగాలి. కానీ రోజు రోజుకి పాపాలు పెరిగిపోతున్నాయని చూస్తున్నాం కదా. అంటే భక్తి పెరుగుతుందే గాని ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాలుగా మారడం లేదు. ఆ రెండు చచ్చిపోయినాయి బృందావనంలో. నారదుణ్ణి అడిగితే నారదుడు అన్నాడు, ఏం చేయమంటావమ్మా? నారదా, నువ్వు బ్రహ్మమానస పుత్రుడు కదూ, నువ్వు వేదాలు చదువు, ఉపనిషత్తులు చదువు, అన్నీ పారాయణం చేయి, వీళ్ళిద్దరూ ఎలాగైనా బ్రతికి బట్టగట్టాలి. వెంటనే ఆయన కూర్చొని వేదం చదివాడు, ఉపనిషత్తులు చదివాడు, బ్రహ్మసూత్రాలు చదివాడు, అన్నీ ఏకరువు పెట్టాడు. వాళ్ళలో చలనం కలగలే. ఆయనకు అనిపించింది, అసలు నేను బ్రహ్మమానస పుత్రుణ్ణేనా, నేను బ్రహ్మకుమారుణ్ణేనా, నేను నారదుణ్ణేనా అని ఆయన మీద ఆయనకే అనుమానం కలిగి, సరే ఏం చేస్తాడు, మా నాన్నగారి దగ్గరికి పోతాను కదా అని
అక్కడికి వెళ్ళాడు. నాన్నగారు, నేను బృందావనంలో విచిత్రమైనటువంటి ఒక విషయం చూశాను. అక్కడ ఓ స్త్రీమూర్తి తన 2 బిడ్డల్ని పోగొట్టుకొని ఏడుస్తుంది. నేను వాళ్ళని మళ్ళీ తిరిగి స్వస్థుల్ని చేయడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేశాను, కానీ నా వల్ల కాలేదు. కారణం ఏమిటి? వెంటనే నారాయణమూర్తి దగ్గరికి వెడదామయ్యా, ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయమే అని నారాయణమూర్తి దగ్గరికి వెడితే నారాయణుడు అన్నాడు, నారదా, ఇన్ని పారాయణం చేశావు కానీ భాగవతం చదివావా అని అడిగాడు ఆయన. వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇన్ని చదివావు, బాగానే ఉంది, భాగవతం చదివావా అన్నాడు. లేదండి, నేను భాగవతం చదవలేదు. అయితే భాగవతం వెళ్ళి 7 రోజులు బృందావనంలో పారాయణం చేయమని పంపించాడండి నారదుల వారు. పంపిస్తే అప్పుడు నారదుల వారు బృందావనం వెళ్ళి 7 రోజుల పాటు భాగవత పారాయణం చేస్తే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు స్వస్థులై నృత్యం చేయటం మొదలుపెట్టాయి బృందావనంలో. అంటే ఏమున్నది భాగవతంలో? మనం భక్తి ఎలా చేయాలో ఉంది, జ్ఞానం ఉందండి. జడభరతుడు, పురంజనోపాఖ్యానం, వృత్రాసురోపాఖ్యానం ఇవన్నీ జ్ఞానానికి సంబంధించినవి. పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం కపిలబోధ ద్వారా మనకు అందించారు. అందుకే భాగవతాన్ని 7 విభాగాలుగా వినమని మా రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు. శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థ భావన, తురియం చివరిది. తురియం అంటే చిట్ట చివరి స్థితి అన్నమాట, మోక్ష స్థితి. అసలు ముందు శుభేచ్ఛ. శుభేచ్ఛ అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు మీరు ఇక్కడికి రావాలని కోరిక బలంగా ఉంటే వచ్చారా, లేకపోతే ఏదోలేండి ఆయన ఏదో చెప్పారు, ఎంతో మందితో చెప్పుంటాడు పాపం శ్రీనివాసు, చెప్పినా అక్కడికి రావడానికి కొంతమంది మొహమాటానికి సరే చూద్దాంలేండి అన్నవాళ్ళు కొంతమంది, సరే చివరి 4 రోజుల్లో వస్తాంలేండి అనేవారు కొంతమంది, లేదండి మేము వస్తాము వారం రోజులు ఉంటామనేవారు కొంతమంది, మొహమాటానికి వస్తాములే అని తీరా ప్రయత్నం కూడా చేయకుండా ఏమయ్యా వస్తామన్నారు కదా అంటే ఏమోనండి పనులు వచ్చి పడ్డాయి అంటే ముందుగానే వాడు ఫిక్స్ అయిపోతారు రాకూడదని. మొహమాటానికి చూద్దామంటారు, మళ్ళీ తిరిగి అడిగితే కుదరలేదులేండి కొన్ని కార్యాలు వచ్చాయి అని అనేస్తారు. అంటే ఈ శుభ ఇచ్ఛ, ఇచ్ఛ అంటే కోరిక, కోరిక బలంగా ఉందనుకోండి మార్గం సుగమం అవుతుంది. ముందు మనకి కోరిక బలంగా ఉండాలి. అలాగే శుభేచ్ఛ అంటే అర్థం ఏమిటి? పరమాత్మ నాకు కావాలి, నేను పరమాత్మకు చెందినవాడను, నేను ఆయనలోకే ప్రయాణం చెయ్యాలి, ఆయన వైపుకే వెళ్ళాలి అనే గాఢమైనటువంటి కోరిక లేకపోతే మనం భాగవత శ్రవణానికి పనికిరాము. భాగవత శ్రవణం కలగాలంటే ఇచ్ఛ ఉండాలి, శుభేచ్ఛ. పరీక్షిత్ మహారాజు కలిగింది చూడండి, అది శుభేచ్ఛ. శుభేచ్ఛ కలగగానే సరిపోతుందా? విచారణ. విచారణ అంటే అర్థం ఏమిటి? ఎలా మనం ప్రయాణం చేయాలి, ఎలా మనం అక్కడ ఏర్పాట్లు చూసుకోవాలి, ఇవన్నీ విచారణ. సరే మనం భాగవతంలోకి వచ్చాం, భాగవతంలోకి వచ్చిన తర్వాత విచారణ ఎలా చేయాలి? ఓ భీష్ముడిలాగా, ఓ కుంతిలాగా, ఓ గోపికల్లాగా, ఓ ప్రహ్లాదుడిలాగా, ఓ అక్రూరుడిలాగా, ఓ కుబ్జలాగా, ఓ జడభరతుడిలాగా, ఓ అజామీలుడిలాగా, ఇలాగ రంతిదేవుడిలాగా, ఓ గజేంద్రుడిలాగా ఎంతమంది భక్తులు ఉన్నారండి భాగవతంలో? వాళ్ళు ఏ విధంగా భగవంతుణ్ణి చేరారు? మొదటిలో అడ్డుగా ఉండే గుణాలను తొలగించుకొని తరువాత పరమాత్మే తమకు శ్రేయోదాయకమైన మార్గమని వారు ఆ ప్రయాణం ఏ విధంగా చేశారు అంటే ఏకంగా రాగానే పరమాత్మ వాళ్ళకి ముక్తిని ఇచ్చేయలేదండి. గజేంద్రుడికి ఇచ్చాడా? ప్రహ్లాదుడికి ఇచ్చాడా? పోనీ ధ్రువుడికి ఇచ్చాడా? అంటే ఎంత కష్టపడితే వాళ్ళు ఆ స్థితిని పొందగలిగారు. ఇది మనం విచారణ చేయాలి. తరువాత తనుమానస. తనుమానస అంటే మనస్సుకుండేటువంటి జాడ్యాన్ని మనం తొలగించుకోవాలి. ఈ మనస్సు ఇంతకు ముందర చాలా వాటిలో పొర్లి ఉంది కనుక దీన్ని మనం తుడి చేయాలంటే చాలా కష్టం. మీరు బాగా ఆలోచించండి, పండుగ రాగానే వస్త్రాలన్నీ ఉతుకుతారు కదా అమ్మగారులు, రోజు ఓసారి కట్టి ఓసారి విడిచేసేటువంటి వస్త్రం ఉతకడం తేలిక, లేకపోతే మసిపాతలని ఉంటాయండి, మనం ఇక్కడ గ్యాస్ స్టవ్ల దగ్గర పెడుతూ ఉంటాం, టీ దించుకోవడానికో పాలు దించుకోవడానికో ఉపయోగపెడుతూ ఉంటాం కదా. ఇప్పుడు ఆ గుడ్డని ఉతకాల్సి వచ్చిందండి. ఇప్పుడు ఏది మురికి తేలిగ్గా వదులుతుంది చెప్పండి? రోజు ఉతుక్కునేదైతే తేలిగ్గా వదులుతుంది. అది రోజు మసిపాతగా ఉపయోగిస్తూ అక్కడ మనం దించుకుంటూ ఉండే వాటిని ఉతకాలంటే చాలా కష్టం కదా.
ఏమండి, పరమాత్మ అందరికీ ఒకే రకమైనటువంటి జీవనం, ఒకే రకమైన శరీరం ఇచ్చాడు. దీన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఎలా చెప్పారు అంటే, మా గురువుగారు చిన్న కథ చెప్పేవారు. ఇద్దరు అమ్మగారులు కలిసి స్టీలు షాప్కి వెళ్ళారటండి. ఎందుకంటే ఇద్దరికి టీ కాచుకునే గిన్నె కావాలి. టీ కాచుకునే గిన్నె కోసం ఆవిడ ఇద్దరు కలిసి బయలుదేరి కొట్టుకెళ్ళారు. వెళ్ళి మంచి గిన్నె, టీ పెట్టుకోవడానికి మంచి గిన్నె ఒకటి చూసి ఆవిడ తెచ్చుకుంది, ఈవిడ తెచ్చుకుంది. ఒకే రోజు తెచ్చుకున్నారు ఇద్దరును. సరే, కాలంలో ఒక నెల గడిచిపోయింది. ఈవిడింటికి వచ్చింది. ఏం చేస్తుందో మా వదిన ఒకసారి పలకరిద్దాం కదా అని వచ్చింది. స్వతంత్రం కదా, ఉండు, రాక వచ్చావు, టీ పెట్టిస్తాను అని ఈ ఇంటి ఆవిడ లోపలికి వెళ్ళింది. ఈవిడ కూడా చనువుగా, ఏంటి వదిన ఏం చేస్తున్నావు అన్నట్టు అక్కడ వంటగదిలో ఉంటే మాటలు బలి వస్తాయి కదండి, రహస్యాలన్నీ అక్కడే ఉంటాయి. అందుకని అక్కడికి వెళ్ళిపోయింది. ఈవిడ కూడా వెళ్ళిపోయి ఏదో మా పిచ్చాపాటి మాట్లాడుతుంటే ఈవిడ గిన్నె తీసింది, స్టవ్ మీద అక్కడ పెట్టింది, కాస్త నీళ్లు పోసింది, దానిలో తెయ్యాకేసింది. ఏమండి, నాకు టీ పెట్టడం రాదండి, తప్పు చెప్తున్నానేమో, మీరు మళ్ళీ ఏమనుకోకండి. బాగా మరిగిన తర్వాత దానిలో పాలు పోసింది, మళ్ళీ కాస్త వేడి పెట్టింది. ఇలాగ టీ పెడుతుంటే వెంటనే ఈ పక్కన వచ్చిన ఆవిడంది, వదినే గిన్నె భలే తళతళలాడిపోతుంది, మళ్ళీ కొత్తదేమైనా తెచ్చావా, మన ఇద్దరం వెళ్ళినప్పుడు తెచ్చిందేనా లేకపోతే ఇది కొత్తదా అని అడిగింది. అదేంటి వదినే, ఇద్దరు వెళ్ళాం కదూ, అప్పుడు తెచ్చిన గిన్నె అని చెప్తుంది ఈవిడే. అలా కాదు, మాది బాగా నల్లగా పట్టిపోయి, మురికి పట్టిపోయి, లోపలంతా ఆ టీ పొడంతా అతుక్కుపోయి, ఆ పాలన్నీ కూడా చుట్టూ చారికల్లాగా అతుక్కుపోయి, ఆ మేగడంతా కూడా అంచులకు ఆనిపోయి ఇలాగ ఉంది. అంటే సరిగానే చెప్తున్నానా నేను? గిన్నెలు అట్లానే ఉంటాయా? అలానే ఉంది ఆవిడికి. మా ఇంట్లో గిన్నె ఎలా ఉంది అని అడిగేటప్పటికి వెంటనే, వదినా నువ్వేం చేస్తున్నావు అంది. ఏముంది, పొద్దున్నే పెట్టడం, కాసి నీళ్లు పోయటం, దాని లోపలికి టీ పొడి వేయటం, మరగ్గానే పాలు పోయటం, మళ్ళీ అది కాస్త నొరగలు కట్టి పైకి రాగానే దించేయటం, మళ్ళీ మధ్యాహ్నం పూట అదే పెట్టడం, మళ్ళీ అదే వాడుకోవడం, సాయంత్రం కూడా అలాగే పెట్టడం, అదే వాడడం. ఏమండి, అలాగే మళ్ళీ తెల్లారి తోమే పనిలే, మళ్ళీ 30 రోజుల నుంచి ఇదే ప్రహసనం, అదే జరుగుతోంది. ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం ఆ గడ్డగట్టినటువంటి అట్టగట్టిన టీ పొడి మాత్రం అలాగే ఉండిపోయింది. ఇప్పుడు నలుపు రావడానికి కారణం ఏది? ఇద్దరూ ఒకటే తెచ్చుకున్నారు, ఒకే రోజు తెచ్చుకున్నారు, ఇద్దరూ ఒకే గిన్నె, స్టీలు షాపు వాడు ఒక్కడే. అలాగే మన జీవితాలన్నీ పరమాత్మలో నుంచే వచ్చాయి. స్టీలు కొట్లో నుంచి గిన్నె ఎలా తెచ్చుకున్నామో పరమాత్మ దగ్గర నుంచి మన జీవితాలు కూడా అలాగే వచ్చాయి. అయితే ఈవిడేం చేసింది, రోజు తోముకుంటుంది. ఇదే విచారణ. రోజు తోముకోవడం అంటే అర్థం ఏమిటి? రోజు విచారణ చేయడం కాకుండా ఉపయోగించడమే పరమావధిగా పెట్టుకుంటే ఆ టీ గిన్నె ఎలా తయారైపోయిందో మన జీవితాలు కూడా అలాగే తయారైపోతాయి. కాబట్టి ఇది విచారణ. తనుమానస అంటే మనస్సు కంటినటువంటి మురికిని రోజు తొలగించుకుంటూ ఉండాలండి. మనస్సు ఒక్క రాడితో పోదు ఈ జాడ్యం. ఎందుకంటే ఇది జన్మజన్మల నుంచి వస్తోంది కనుక ఇన్ని 83,99,999 జన్మల్లో నుంచి వచ్చిన మురికి గనుక ఇది అంత త్వరగా పోదు. కాబట్టి అటువంటి మురికి తొలగాలంటే మన మనస్సు సూక్ష్మం కావాలి. తనుమానస. 4వది ఏమిటండి? సత్వాపత్తి. సత్వాపత్తి అంటే మనలో సత్వగుణం వృద్ధి చెందాలి. తరువాతదేమిటి? తనుమానస, సత్వాపత్తి, అసంశక్తి. అసంశక్తి అంటే బయట విషయాల మీద ఆసక్తి తగ్గించుకోవడం, పరమాత్మ మీద ఆసక్తిని పెంచుకోవడం. తరువాతది పదార్థ భావన. పదార్థ భావన అంటే అర్థం ఏమిటి? అన్నీ కలిసే ఉంటాయి. మనకి హంసలకు ఉండే లక్షణం ఏమిటి చెప్పండి? పాలు నీరు రెండూ కలిసి ఉంటే అది పాలను స్వీకరించి నీటిని వదిలేస్తుంది. అలాగే ప్రపంచంలో కూడా కానివి కూడా కొన్ని ఉన్నాయండి. మనకు అవసరం లేనివి కూడా ప్రపంచంలో ఉన్నాయి. అయితే మనం వచ్చి ఇక్కడ ఈ ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు మనకేది అవసరమో దాన్నే తీసుకోవాలి. ఏమండి, కందిపప్పు కొన్నంత గన్నేరు పప్పు కొంటామా? మరి రెండు ఉంటాయి కదా మార్కెట్లో. ఏది అవసరం మనకి, ఏది తినడానికి యోగ్యమో దాన్ని ఎక్కువ తీసుకుంటాం. ప్రపంచంలో అన్నీ ఉంటాయి. మనల్ని చంపేవి ఉంటాయి, మనల్ని ఉద్ధరించేవి ఉంటాయి. కానీ మనం దేన్ని తీసుకుంటాం? మనకి ఏది యోగ్యమో దాన్నే తీసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా ప్రపంచంలో అన్నీ కలిసే ఉంటాయి, మిళితమై ఉంటాయి. ఇది తీసుకోవాలంటే నీకు ఆసక్తి దేనిపైనుంది, నీ ఆసక్తిని బట్టే పరమాత్మ కూడా మనకు లభిస్తాడండి.
కాబట్టి దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదలాలి, ఇది ఒకటి తెలియాలి. చిట్ట చివరిది ఏమిటి అంటే తురియం అండి. అందుకని శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థ భావన, తురియం. ఈ 7 విభాగాలుగా మా రామకృష్ణానంద స్వామి వారు భాగవతం చెప్పేవాడు. ఈ 7 వచ్చేటువంటి కథాభాగాలే మనం ఇప్పుడు భాగవతంలో విచారణ చేస్తున్నాం. చిట్ట చివరిది ఏమిటండి? ప్రతివాడికి ఏం కావాలి అంటే మంగళం కావాలి. ఏమంటే సమస్త సన్మంగళాని భవంతు మనం అంటున్నామా లేదా? సమస్త సన్మంగళాని భవంతు, మంగళం కావాలి. మంగళం అంటే అర్థం ఏమిటి? కళ్యాణము. కళ్యాణం అంటే భగవంతుడితో ఐక్యం పొందడము. అటువంటి కళ్యాణమే రుక్మిణీ కళ్యాణం. ఇక్కడ రుక్మిణీ కళ్యాణంలో అమ్మవారు ఎవరండి? సాక్షాత్తు లక్ష్మీ అంశ. ఆవిడ ఈ లోకంలో నారాయణమూర్తిని పొందడానికి వచ్చింది ఆవిడే. కానీ ఆవిడికి 5 అన్నలు ఉన్నారు, వాళ్ళు అడ్డుపడుతున్నారు. ఈ 5 అన్నలు అడ్డుపడే వాళ్ళు ఎవరండి? మనలో ఉండేటువంటి పంచతన్మాత్రలు అనేటువంటి గుణాలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము అనేటువంటి 5 గుణాలు. 5కి ప్రతీక అవిద్య, అస్మితము, రాగము, ద్వేషము, క్లేశము, అభినివేశము. ఇవన్నీ కూడా పంచ క్లేశములు అంటారండి. ఈ పంచక్లేశాలే భగవంతుణ్ణి పొందనివ్వకుండా అడ్డుపడేటువంటి గుణాలు. మరి వీళ్ళందరినీ తొలగించుకొని కృష్ణుణ్ణి చేరాలంటే ఏముండాలండి? విశ్వాసం ఉండాలి. భగవంతుడు నన్ను తప్పక రక్షిస్తాడనేటువంటి విశ్వాసం ఉండాలి. అందుకని 6 గుణాలు ఉండాలి భక్తుడికి అని కాళీతంత్రం అనే గ్రంథంలో మా రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు. ఏమిటి 6 గుణాలు? అనుకూలస్య సంకల్ప, ప్రతికూలస్య వర్జిత, గోప్తృత్వావరణం తథా. ఇవన్నీ కూడా భగవంతుణ్ణి పొందడానికి ఆత్మనిక్షేప కార్పణ్యౌ షడ్విధ శరణాగతి. శరణాగతికి 6 లక్షణాలు. మొట్టమొదటిది ఏమిటి? అనుకూలస్య సంకల్ప. ముందు మీరు భగవంతుడికి అనుకూలమైనటువంటి సంకల్పాలు చెయ్యండి. రెండవది ప్రతికూలస్య వర్జిత. ఏది భగవంతుణ్ణి అడ్డుపెట్టే గుణాలు ఉంటాయో వాటన్నింటినీ మీరు తొలగించుకోండి. నీళ్ళలో పడ్డవాడు ఏం చేయాలండి? నీళ్లను వెనక్కి తోయాలి, శరీరాన్ని ముందుకు తోయాలి. అవునా కదా? వెనక్కి తోయాల్సింది ఒకటి ఉంది, ముందుకెళ్లాల్సింది ఒకటి ఉంది. భగవంతుడనే వాడిని పొందాలంటే ఈ సంసారంలో కూడా అనుకూలమైనటువంటి వాటిని తీసుకోవాలి, ప్రతికూలమైన వాటిని వెనక్కి తోయాలి. సంసార సాగరంలో ఈదాలంటే ఇది గొప్పదైనటువంటి పని అండి. సంసారం సాగరం ఘోరం తత్తుమిచ్చతి యో నరః గీతానామం సమాసాధ్య పారం యాతి సుఖేన సహా అని మలయాళ స్వామి వారు చెప్పేవారు. కాబట్టి మానవుడు అనుకూలమైన సంకల్పాలు చేయాలి వీలున్నంత వరకు. ప్రతికూలస్య వర్జిత. ఇంకేమిటి? గోప్తృత్వావరణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యౌ షడ్విధా శరణాగతి రక్షప్యతీతి విశ్వాస. నన్ను తప్పకుండా నా భగవంతుడు నారాయణుడు రక్షిస్తాడనేటువంటి నమ్మకం కలిగి ఉండాలి. రక్షప్యతీతి విశ్వాస. ఏమండి, దీనికి ఒక చిన్న కథ చెప్పారు. ఓ చోట ఒక ఏరోప్లేన్లో అందరూ కలిసిపోతున్నారు. ఈ లోపల ఆ ఏరోప్లేను అతలాకుతలం అయిపోయింది. ఏదో కాస్త వాళ్ళకి సాంకేతిక లోపాలు వచ్చేసాయి. అక్కడ వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు, మా ఏరోప్లేను మా పరిధి దాటిపోతుంది, ఇది మాకు సరైన త్రోవకు రావడానికి మాకు సాధ్యం కావడం లేదు, ఎవరి దేవుణ్ణి వాళ్ళు ప్రార్థించండి అని అంటే ఎవరి దేవుణ్ణి వాళ్ళు ప్రార్థించుకోవడం మొదలెట్టారు. వాళ్ళలో ఒక పిల్లాడు ఉన్నాడు. వాడేం చేస్తున్నాడు? ఏమీ వాళ్ళు చలనం లేదు. ఇదంతా చూస్తున్నాడు, వింటున్నాడే కానీ వాడిలో భయం ఏమాత్రం లేదు. ఇక వాళ్ళందరూ కలిసి దేవుణ్ణి ప్రార్థన చేశారు. సరే, కొంతసేపటికి మళ్ళీ సరైనటువంటి ఆ స్థాయిలోకి వచ్చింది విమానం. వాళ్ళు మళ్ళీ అనౌన్స్మెంట్ చేశారు, మీకేం పర్వాలేదు, మీ ప్రార్థన ఫలించింది, మళ్ళీ ఈ విమానం యథాస్థితికి వచ్చేసింది అని చెప్పగానే వాళ్ళందరికీ ఈ పిల్లాడి మీద దృష్టి ఉంది. ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళి, నాయనా మరి విమానం అతలాకుతలం అవుతుందన్నారు కదా, నీకు భయం కలగలేదా అంటే వాడన్నాడు, నాకెందుకు భయం, నడిపేది మా నాన్నే కదా అన్నాడు. వాడు పైలట్ వాళ్ళ నాన్న మీద ఉన్న నమ్మకం వాడిని కూర్చోబెట్టిందా లేదా? మరి దేవుడి మీద నీకెంత నమ్మకం ఉంటే నువ్వు సంసారంలో అతలాకుతలం అవుతున్నావు అంటే నమ్మకం ఏంటి? నడిపే నా ప్రభువు మీద నాకు నమ్మకం లేదు.
నడిపే నా కృష్ణుడి మీద నాకు నమ్మకం లేదు కాబట్టి నేను భయపడుతున్నాను. మరి ప్రయత్నం నేను చేయడం లేదండి, నా ప్రభు గతిర్భర్త ప్రభు సాక్షి. భగవద్గీతలో స్వామి చెప్పలేదా, నేనే గతిని, నేనే ప్రభువుని, నేనే సాక్షిని, నేనే అన్నీ. మరి ఇంకా మనకు భయం ఎందుకు కలుగుతుందంటే పూర్తి విశ్వాసం మనకు లేకపోవడం వల్ల. కాదు రక్షప్యతీతి విశ్వాస గోప్తృత్వావరణం తథా. ఏమండి, ఒక విలువైనటువంటి వస్తువు మన దగ్గర ఉందనుకోండి, దాన్ని మాటి మాటికి బహిరంగంగా పెట్టేస్తామా? ఏమండి, ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంది, బయటపడేసినా ఎక్కడికి పోదు. అదే బంగారంతో ఒక చెంబు చేయించుకున్నారండి, ప్లాస్టిక్ డబ్బా పడేసినట్టు పడేస్తామా బయట? దాన్ని ఎంత భద్రంగా జాగ్రత్త పెట్టుకుంటాం? గోప్తృత్వావరణం తథా. అలాగే భగవంతుణ్ణి కూడా అండి ఎవరికో తెలియాలని మనం పూజలు చేయటం కాదండి, ఎవరికో తెలియాలని మనం భగవంతుడికి నమస్కారం పెట్టడం కాదు. భగవంతుడు ఇంత విలువైన వాడు గనక అతడు నాకు చెందుగాక అని ఆయనను మనం రహస్యంగా భజించడం. అంటే అర్థం ఏమిటి? ప్రపంచం కోసం కాదయ్యా నేను చేసేది, నా కోసం. ఇది ఒకటి తెలియాలి. ఇంకోటి ఏమిటి? ఆత్మ నిక్షేప కార్పణ్యం. ఎన్ని వచ్చాయో గుర్తుపెట్టుకోండి. శరణాగతిలో ఇవన్నీ లక్షణాలు, 6 లక్షణాలండి కదా. దీనిలో రక్షప్యతీతి విశ్వాస గోప్తృత్వావరణం తదా ఆత్మనిక్షేప కార్పణ్యం. ఆత్మనిక్షేపం అంటే అర్థమేమిటి? బలిలాగా సర్వము కోల్పోయిన భగవంతుడు నా ప్రక్కనున్నాడు, ఆయన నాకు పరమాత్మ, ఆయనే నాకు పెన్నిది. ఈ నమ్మకం అన్నీ కోల్పోయినప్పుడు కూడా కలిగి ఉండాలండి. భగవంతుడు నా ప్రక్కనున్నాడంటే మనకి ఎంత ధైర్యం రావాలి? బలిచక్రవర్తికి అన్నీ పోలేదా? ఆయన కళ్ళ ముందే గురువుగారు శాపం పెట్టలేదా? ఇవన్నీ పోగొట్టుకోవడానికి దృశ్యం ఎదురుగా కనబడలేదా? పోనీ భూమి అంతా ఆక్రమించాడు, ఆకాశమంతా ఆక్రమించాడు, ఏ కొంచెమైనా నేను ఇతనికి అనవసరంగా మాటిచ్చానే, 3 అడుగులు ఇస్తానన్నానే, నా అస్తంతా శుభ్రంగా దోచేసుకున్నాడే, 3వ దానికి ఇప్పుడు చోటు లేకుండా చేశాడే అని మనస్సులోనైనా అనుకున్నాడా? దీన్ని ఏమంటారంటే ఆత్మనిక్షేపము అంటారండి. అంటే పూర్ణంగా పరమాత్మే నాకు శరణ్యము, ఆయనే నాకు దిక్కు అనేటువంటి భావన కలిగి ఉండడం. చిట్ట చివరిది కార్పణ్యం. ఆత్మనిక్షేప కార్పణ్యం. కార్పణ్యం అంటే ఒక మురళిలాగా, అంటే వేణువులాగా. ఏమండి, భగవంతుణ్ణి ఓ రోజున గోపికలందరూ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆ కృష్ణుడి చేతిలో ఉండే మురళి వైపున ఈర్ష్యగా చూశారు. మమ్మల్ని అయినా విడిచిపెడుతున్నాడే కానీ కృష్ణయ్య దీన్ని ఎప్పుడు విడిచిపెట్టడం లేదే, ఏమిటి రహస్యం అని వాళ్ళు ఓ రోజున మురళినే కనుక్కుందాం అని బాగా కృష్ణయ్య ఓ రోజున ఆదమర్చాయని నిద్రపోతున్నప్పుడు ఏది మురళిని తీసుకువెళ్ళి ఓ చోట పెట్టి వాళ్ళు గోపికలు అడుగుతారు, ఏం నేను ఈ విధంగా పరమాత్మ పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా నేను తీసుకెడుతున్నాడే, ఏమిటి నువ్వు చేసినటువంటి పుణ్యం? అప్పుడు ఆ మురళి చెప్తుంది, మా జాతి వెదురు జాతి, వెదురు వృక్షాలలో చండాల జాతి అంటారండి. మా మూతి కాలిన మూతి. వేణువులకి వెదురుకి కాలేటువంటి గుణం ఉంటుంది, కాలేటువంటి మూతి, కాలినటువంటి మూతి. మీరు చూడండి, నల్లగా ఉంటుంది దాని మూతి దగ్గర. మరి ఏమిటి మాలో ఉండేటువంటి గొప్పదనం అంటే మేము పరమాత్మ యొక్క శబ్దము తప్ప ఇంకొక దాన్ని మేము పలకం. వేణువుల నుంచి ఏమొస్తుందండి? ఓంకారం. భగవంతుడు యొక్క శబ్దం తప్ప మేము పలకం. కాబట్టి అందుకని భగవంతుడు మమ్మల్ని పట్టుకున్నాడు. అంటే భగవంతుడు పట్టుకోవాలంటే ఏముండాలి? ఇంకోటి ఉన్నది, వెదురుకుండే గుణం. ఏమిటది? ఖాళీ చేసేటువంటి గుణం. లోన ఖాళీ ఉంటుంది వెదురుకి. ఆ వెదురు లోపల ఏమైనా దూది బాగా పెట్టేసి ఊదుతున్నారనుకోండి, పిల్లలకు రోజుల శబ్దాలు రావు. దాని లోపల ఏముండాలి? ఖాళీ ఉండాలి. అలాగే మనం ఖాళీ అయితే పరమాత్మ మనల్ని స్వీకరిస్తాడు. మనం బాగా సంసారం అనే దూదంతా పిల్లన గ్రోవి లాంటి ఈ దూదిలో, ఈ గొట్టంలో పెట్టేసేసుకున్నాం అనుకోండి, పరమాత్మ ఓదాలనే చూస్తున్నాడు, కానీ మోత వస్తే కదా. సంసారం అనే దూదంతా చేరిపోయింది పిల్లన గ్రోవిలోకి. మరి పరమాత్మ దీన్ని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ శబ్దం రావాలంటే ఏముండాలి? ఖాళీ ఉండాలి.
అందుకని పరమాత్మతో కళ్యాణం జరగాలంటే ఇబ్బందులు ఉన్నాయండి. రుక్మిణి అమ్మవారికి తేలికగా కళ్యాణం కాలేదు. వియ్యానికి ముందు కయం వస్తుందట. సీతమ్మ వారి దగ్గర కూడా వియ్యానికి ముందు కయం వచ్చింది రామాయణంలో. విశ్వామిత్రుల వారితో జనకుల వారు చెప్తారు, ఈ శివధనుర్భంగం ఏమంటూ పెట్టానో శత్రువులు ఎక్కువైపోయారన్నాడు జనకుడు. ఎందుకని అడిగాడు విశ్వామిత్రుడు. ఏం చేద్దాం, మీ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయవా అని అడుగుతుంటే, శివధనుర్భంగం చేసిన వాడికి ఇస్తాను మా అమ్మాయినంటే ప్రతివాడు వస్తున్నాడు. ఎత్తలేక కొందరు, చూచి కొందరు, ఎత్తి ప్రయత్నించి కొందరు, నిలబెట్టి కొందరు, భూమి మీద పడిపోయిన వాళ్లే గాని ఎక్కుపెట్టిన వాళ్ళు లేరు. దీంతో వాళ్ళందరూ మాకు శత్రువులైపోయారు. ఇప్పుడు మా అమ్మాయి పెళ్ళేమో గాని మాకు ఒక వియ్యానికి ముందర కయ్యం వచ్చింది. మరి రుక్మిణి అమ్మవారి కళ్యాణం తేలిగ్గా అయిందే? కాలేదు. అక్కడ ఎంత కష్టం ఉందో మనకు భాగవతంలో చెప్పారు. ఖగనాదుండ అమరేంద్రు గెలిచి సుధమున్ గైకొన్న చందంబునన్ జగతీనాదుల చైద్యపక్షచురులన్ సాల్వాదులన్ గెలిచి భద్రగుడై చక్రివరించే భీష్మకసుతున్ రాజీవ గంధిన్ రమా భగవత్యాంశా భవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్. ఖగనాదుండమరేంద్రు గెలిచి సుధమున్ గైకొన్న చందంబునన్. ఖగనాదుడు అంటే ఎవరండి? గరుడు. ఖగము అంటే పక్షి. మరి ఖమ్ అంటే ఆకాశం అండి. గా అంటే గమించునది అని. ఆకాశంలో వెళ్ళేది ఏమిటి? పక్షి. నాదుడు అటండి. పక్షులకు నాదుడెవరు? గరుడు. అటువంటి గరుడు అమరేంద్రుని గెలిచి సుధమున్ గైకొన్న చందంబునన్. ఈయన వాళ్ళ తల్లి దాస్య విముక్తి కోసం అమృతం తెచ్చాడండి. ఎవరు? గరుడు. వాళ్ళ తల్లి పేరేంటి? వినత. వినత కద్రువ అనేటువంటి వాళ్ళు. ఆ వినత అనేటువంటి ఆవిడ గరుడుకి తల్లి. ఓ రోజున కద్రువ వాళ్ళిద్దరి మధ్య జరిగిన చిన్నపాటి పందెంలో ఈవిడ ఓడిపోవడం వల్ల దాస్యం చేయాల్సి వచ్చింది. గరుడు వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా దాస్యం నాకు ఇష్టం లేదు, నేను చెయ్యనే అంటే, మనం ఓడిపోయావరా, తప్పదందావిడే. సరే కద్రువ దగ్గరికి వెళ్ళి గరుడు అడిగాడు, మా అమ్మకి నాకు ఈ దాస్యం ఇష్టం లేదు, ఏమైనా తెస్తే మీరు మమ్మల్ని దాస్య విముక్తులు చేస్తారా? ఈవిడేం కోరుకుంది? దేవలోకంలో ఉన్న అమృతం తెస్తే నీకు దాస్య విముక్తి, నీ తల్లికి దాస్య విముక్తి. ఈయన వెళ్ళిన వాడు మామూలుగా కష్టాలు పడలేదండి. గరుడు అక్కడ గజకచ్చపాలు అనేవి రెండు ఉంటాయి. గజమంటే ఏనుగు, కచ్చపం అంటే తాబేలు. ఈ రెంటిని తిన్నాడు ఆయన. అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి దేవలోకానికి వెడితే ఒక చక్రం లాంటిది సంరక్షిస్తూ ఉంటే, దాని లోపలికి వెళ్ళి అమృత కలశం పట్టుకొస్తుంటే వజ్రాయుధాన్ని విసిరాడు దేవేంద్రుడు. ఈ వజ్రాయుధం ఎవరి వల్ల వచ్చింది? మీరు వెళ్ళారా దధీచి మహర్షి ఆశ్రమం? ఆ మహర్షి యొక్క అనుగ్రహంతో వచ్చింది. అందుకని ఇది పరమాత్మ యొక్క వెన్నుముక కనుక ఆయనకు నమస్కారం చేసి దీనికి గౌరవించి ఒక ఈకను రాల్చాడు. అలా తల్లి దాస్య విముక్తి కోసం ఎన్ని కష్టాలు పడి గరుడు అమృతం లోకంలోకి తెచ్చాడో, అలాగే పరమాత్మ కూడా రుక్మిణి అమ్మవారిని తెచ్చుకున్నాడటండి. ఖగనాదుండ అమరేంద్రు గెలిచి సుధమున్ గైకొన్న చందంబునన్ జగతీనాదుల చైద్యపక్షచరులను శిశుపాలుడు, దంతభక్తుడు, జరాసంధుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ఈ వివాహం శిశుపాలుడితో జరగాలని సంకల్పం చేసుకొని వీళ్ళందరూ కూడా వస్తే వీళ్ళందరినీ గెలిచి నారాయణుడు అమ్మవారిని పెళ్లి చేసుకున్నాడు. దీనికి పరీక్షణ్ మహారాజ్ అన్నాడు, ఏదో పెళ్ళైపోయిందని 2 ముక్కల్లో చెప్తే కాదయ్యా, రుక్మిణీ కళ్యాణం చాలా విశేషంగా ఉందని నేను తెలుసుకున్నాను, ఆ కథంతా కూడా నాకు చెప్పండి అని అడిగాడు. వినుము, విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను ఒక దొడ్డరాజు గలడు. అతనికేవురు పుత్రులు అగ్రజులందు అనగుడు రుక్మిణాబరగు అందరకున్ కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టెనొక మానిని రుక్మిణీ నా ప్రసిద్ధయై. ఇక్కడ భీష్మకుడు అనేటువంటి ఒక మహానుభావుడు కుండీనం అనేటువంటి పురాన్ని పరిపాలన చేస్తున్నాడు. విదర్భదేశంలో ఉన్నాడు ఆయన. ఈయన ఓ రోజున తన సంతానం ఎవరంటే 5 బిడ్డలు. రుక్మి ఏమండి, వాళ్ళ పేర్లు కూడా రుక్మము అనేటువంటి పదంతో ఉంటాయి. రుక్మాంగదుడు, ఏమండి, రుక్మికేశుడు, రుక్మబాహువు, రుక్మనేత్రుడు అని. వీళ్ళ 5 పేర్లు రుక్మమే. చివరి అమ్మాయి పేరేంటి? రుక్మిణి.
ఇప్పుడు చూడండి, వీళ్ళు రుక్మమే, అమ్మ రుక్మమే. రుక్మం అంటే బంగారం అనే అర్థం అండి. సంస్కృతంలో రుక్మం అంటే బంగారం. మరి అందరూ బంగారమే కదా, మరి పరమాత్మని రుక్మిణినే ఎందుకు వరించాడు? వీళ్ళందరూ పరమాత్మ పట్ల ఎందుకు ద్వేషభావం కలిగి ఉన్నారంటే వాళ్ళ పేర్లు చూడండి. రుక్మమాలి, రుక్మాంగదుడు, రుక్మబాహువు, రుక్మనేత్రుడు, రుక్మకేశుడు. అంటే అంగాంగములన్నీ బంగారమే. విచిత్రం ఏంటంటే మనసు బంగారం కాదండి. భగవంతుడు ఏం చేస్తున్నాడు? బంగారు పాత్రలో విషం ఉందండి, తాగేస్తావా? బంగారు పాత్రలో విషం ఉంది, తాగుతావా? లేదండి, ఒక ప్లాస్టిక్ పాత్రలో పాలున్నాయి, ఏం తాగుతావు? అదేంటండి, బంగారం విలువ ఎక్కువ కదా. బంగారము తులం ఎంత అమ్ముతుందండి ఇప్పుడు? 10 గ్రాములు కొనాలంటే 1,35,000 మరి ఇంత అమ్ముతున్నప్పుడు దానిలో ఉండేటువంటిది ఎంత మధురమై ఉంటుంది, మరి తాగొచ్చు కదా. అంటే బంగారు పాత్రలో ఉన్నటువంటి విషం ఎవడు తీసుకోడు. అదే ప్లాస్టిక్ కప్పు ఎంత ఉంటుందండి? ప్లాస్టిక్ పాత్ర మహా ఉంటే 2 రూపాయలు 3 రూపాయలు ఉంటుందేమో, ఇంత కప్పు, చిన్న కప్పు. ఆ కప్పులో పాలను త్రాగుతాం గాని ఎంత బంగారం ఉంటే మాత్రం లోన విషం తాగుతామా? అలాగే మనిషి ఎంత బంగారం వేసుకున్నా లోన గుణం అనేది విషపాత్ర గనకైతే వాడు రుక్మి అవుతాడే గాని రుక్మిణి కాడు. అంటే పైకి బంగారం ఎంతైనా ఉండొచ్చుగాక, కానీ ప్రపంచం అండి పైనున్న బంగారాన్ని చూసి విలువిస్తుందే గాని మనిషిని చూసి విలువివ్వదండి. వాడు ఏదైనా బాగా బంగారపు గొలుసులు, బంగారపు ఉంగరాలు, బంగారపు ఇంకేవేవో వస్తువులు పెట్టుకొచ్చాడనుకోండి, వాడిని చూసి లేచి సీట్ ఇస్తుంది. కానీ పరమాత్మ వైభవాన్ని చూసి ముచ్చటపడే వాళ్ళు ఎవరుంటారు? సద్గురు ప్రభుదత్త బ్రహ్మచారి గారు బృందావనంలో ఒక ఆశ్రమం ఉందండి వారికి, ప్రభుదత్త బ్రహ్మచారి గారికి. ఆయన భాగవతం పైన తెలుగులో గ్రంథాలు రాశాడు. దాదాపుగా 60 గ్రంథాల పైన ఉందండి భాగవతం. దాన్ని తెలుగులో అనువాదం చేసిన వాళ్ళు బుద్ధాం ఉంది కదా, బాపట్ల దగ్గర బుద్ధాం, కర్లపాలెం, అక్కడ బుద్ధాం దగ్గర బుద్ధాం శ్రీరామ శరణ శర్మ గారు అని ఒక ఆయన ఉన్నాడు. శ్రీరామ జయరామ జయ జయరామ అనే మహామంత్రాన్ని లోకానికి అందించి ఉపాసన చేసిన మహానుభావుడు. ఆయన పేరు కుందుర్తి వెంకటనరసయ్య పాకయాజీ గారు పూర్వనామం. ఆయన ఈ హిందీ భాగవతాన్ని తెలుగులో అనువాదం చేస్తే 63-64 భాగాలు వచ్చాయి. ఎవరో అడిగారు ప్రభుదత్త బ్రహ్మచారి గారిని, ఏమయ్యా భాగవతం ఒక్కదాని మీద ఇన్ని గ్రంథాలు రాశావే, అసలు నువ్వు ఎన్ని గ్రంథాలు రాయగలవు భాగవతం పైన అని అడిగాడు. ఆయన అన్నాడు, భాగవత శ్లోకాలు ఎన్ని అన్నాడు. 18,000. ఎన్ని అక్షరాలు ఉంటాయి అన్నారు. 18,000 × 32 ఉంటాయండి సుమారుగా. అనుష్టపు ఛందస్సులో శ్లోకాలు ఉంటే శ్లోకానికి కనీసం 32 అక్షరాలు ఉంటాయి. ఇలా 18,000 శ్లోకాలు × 32 హెచ్చవేయండి, ఇంటికి వెళ్ళి హెచ్చవేయండి ఎన్ని వస్తాయో. అన్ని గ్రంథాలు నేను భాగవతం పైన రాస్తానన్నాడండి ఆయన. అంటే అంత విశాలమైనది భాగవతం. ఆయన ఒక చిన్న కథ చెప్పాడు. లోకంలో భాగవతం ఎలా ఉంటుంది, అమ్మవారి సంపద ఎలా ఉంటుంది. మనం ఒక కథ చెప్పుకున్నాం కదా, ఎవరు భక్తులు అని. ఇక్కడ కూడా అలాంటిదే ఓ సంఘటన. అయ్యవారు ఏం చేశారు, నా భాగవత భక్తులు ఎలా ఉన్నారో చూద్దామని భూలోకానికి భాగవత గ్రంథం పట్టుకొని వచ్చాడు. వచ్చి ఒక ఊరు వచ్చి, అయ్యా నేను భాగవత ప్రవచనం చేస్తాను, నేను వారం రోజులు భాగవతం చెప్పుకుంటూ వెడుతున్నాను, ప్రతి చోట 7 రోజులు చెప్పుకుంటూ వెడతాను, ఈ వారం మీ ఊర్లో చేయాలనుకుంటున్నాను, కాస్త నాకు ఉండడానికి తినడానికి ఇంత అన్నం పెట్టి కాస్త నన్ను ఆదరించగలిగితే నేను నా భాగవతాన్ని పూర్తి చేసుకుంటానన్నాడు. వాళ్ళు అన్నారు, అబ్బా భాగవతం అంటే మోక్ష గ్రంథం అండి, ముక్తి గ్రంథం అండి, ఇలాంటిది మా గ్రామంలో జరగడం మా పూర్వపుణ్యం అని, మీరుండడానికి అని ఇల్లు ఎవరిదైతే బాగుంటుంది అని అలా చూస్తూ ఒక ఆయన అప్పుడే ఆ ఊళ్ళో 2 అంతస్తులు మేడ కట్టాడే. అప్పట్లో అసలు మేడ కట్టడమే దుర్లభం. అలాంటిది 2వ అంతస్తు పైన చాలా చక్కగా కొత్తది, ఇంకెవరు అందులో దిగలేదు. ఆయన అన్నాడు, మీలాంటి భాగవతోత్తములు ఉండడం కంటే ఏం కావాలండి, మీరుండండి అని ఆయనకి ఇచ్చాడు స్వామివారికి. ఓ 4 రోజులు అయిపోయిందండి కార్యక్రమం. 4 రోజులు భాగవతం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ లోపల అమ్మగారు దిగారండి ఆ ఊర్లో, లక్ష్మీదేవి అండి. ఆవిడ ఎలా వచ్చింది, బంగారు పెట్టుకొని
మెళ్ళో బంగారం వేసుకొని, బంగారపు రంగు చీర కట్టుకొని, బంగారు పట్టీలతో, బంగారు వడ్డాణంతో, బంగారు వంకీలతో, బంగారు శిఖాముద్రికతో, అంతా బంగారమే. అమ్మలా వచ్చేటప్పటికి వీళ్ళందరూ నోరు తెరిచి చూడడం మొదలెట్టారండి. ఈ భాగవతం ఎడిపోయిందో. భాగవతం సంగతి దేవుడు ఎరుగు. అప్పటిదాకా భాగవతపు చెప్పే ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు దేనికోసం చూస్తున్నారు? అమ్మ కోసం చూస్తున్నారు. అమ్మ అలా దిగొస్తుంటే నోరు తెరిచి చూస్తున్నారు. ఇప్పుడు అమ్మ ఏం చేసింది? ఈ పెద్ద మనుషుల్లో ఉన్నటువంటి చెట్టు దగ్గరికి వచ్చి పెట్టి అక్కడ పెట్టి కూర్చుందండి. కూర్చొని నాకు దాహం వేస్తుందయ్యా అందండి. ఏమండి, ఇంత బంగారం వేసుకొచ్చిన తల్లికి ఏమంటే ప్లాస్టిక్ డొప్పల్లో పెడతారా అన్నం? వెంటనే ఒక ఆయన దాహం వేస్తుందట అమ్మగారికి. ఉండండి, మీ ఇళ్లలో అన్ని సత్తు గిన్నెలు సత్తు బుడ్డులును, నా దగ్గర వెండి పాత్ర ఉంది, వెండి గ్లాస్తో తెస్తాను నీళ్లు అని ఈయన పరిగెత్తి ఆ వెండి గ్లాస్తో నీళ్లు తెచ్చాడు. తెచ్చి అమ్మా తీసుకోండి అమ్మా అని వినయంగా వంగితే ఆవిడంది, నేనా వెండి గ్లాసులోన నీళ్లు తాగేది? చిచ్చి పక్కపో అని పెట్టదీసి అందులో నుంచి వజ్రవైఢూర్యాలు పొదిగినటువంటి బంగారు గ్లాసు ఒకటి తీసిందండి. ఆ గ్లాసు తీసి ఇందులో పోయి తాగుతాను. వాడండి ఆ నీళ్లు పోయిగానే ఈవిడ తాగి గ్లాసుని ఇసిరేసిందండి. ఇసిరేసేటప్పటికి ఇదేంటమ్మా అన్నారు. నేను ఒక్కసారి ముట్టి ఎంగిల్ చేసిన గ్లాసు మళ్ళీ తీసుకోను. వాళ్ళు అనుకున్నారు ఈవిడికి ఎన్నిసార్లు మంచినీళ్ళు ఇస్తే అన్ని బంగారు గ్లాసులు మనకు వచ్చునుగాక అని అనుకున్నారే. ఇప్పుడు ఈవిడంది, అయ్యా నేను ఒక పని మీద మీ ఊరు వచ్చాను, నేను 4 రోజులు ఉంటాను, మరి నాకు విడిది అందండి ఆవిడ. ఏమండి పాపం ఈయన అనుకున్నాడు, అసలు 4 రోజుల క్రితం ఆ దుర్మార్గుడు రాకపోతే ఎంత బాగుండేది. అంతకుముందు ఏమనుకున్నాడు? భాగవతం చెప్పే పుణ్యాత్ముడు మొట్టమొదటిసారి మా ఇంట్లో అడుగు పెడుతున్నాడు, నేను ఎంత పుణ్యం చేశానో, నేను ఎంత పుణ్యం చేసుకుంటే మహానుభావుడు ఆ ఇంట్లో ఉంటాడని తీసుకెళ్లి పైన పెట్టుకున్నాడు. ఇప్పుడేం ఆలోచిస్తున్నాడు? ఆ 4 రోజుల క్రితం ఆ దుర్మార్గుడు రాకుండా ఉంటే ఎంత బాగుండేదో. ఆ పనికి మాలింది ఏదో గ్రంథం అంట భాగవతం, దాన్ని పట్టుకొని వచ్చాడు. నల్లటి ముఖము వాడును 3 నామాలను పెట్టుకొని వచ్చి మా ఇంట్లో దిగి చచ్చాడు. ఇప్పుడు ఈవిడ తాగినప్పుడల్లా గ్లాసు పడేస్తుంది, తింటే ఎంత కంచం పడేస్తుందో. అంతే కదండి, తాగితే గ్లాసు పడేసినప్పుడు తింటే కంచం పడేయదా? మరి ఎన్ని మార్లు గ్లాసులు, ఎన్ని మార్లు దాహం అయితే అన్ని గ్లాసులు, ఎన్ని మార్లు అన్నం పెడితే అన్ని పళ్ళాలు. అనవసరంగా పోతుందే, సంపదంతా పోతుంది కదా. వెంటనే ఆయన పాపం వీళ్ళందరూ మరి ఊళ్ళో ఇతందే గొప్ప ఇల్లు, ఆ ఇల్లేమో భాగవతం చెప్పి ఆయనకి ఇచ్చాడు. మరి ఇప్పుడు ఈ అమ్మగారు ఉండటానికి ఎక్కడ, మనం సరిపోం కదా ఈవిడ స్థాయికి అని వాళ్ళందరూ ఈయన వైపు చూస్తున్నారు. ఈయనేమో ముఖం ఎలాడేసి కూర్చున్నాడు. అమ్మగారు అన్నారు, ఏమయ్యా అందరూ నీ వైపు చూస్తున్నారు, నువ్వేం ముఖం ఎలాడేసావు ఏ అని అడిగింది. ఏం చెప్పమంటావమ్మా, 4 రోజుల క్రితం ఒక దరిద్రుడు వచ్చాడమ్మా, నల్లటి ముఖం వేసుకొని 3 నామాలు ఎట్టేసుకొని, ఏదో భాగవతం అంటే బొంద, ఆడప్పుడే వచ్చాడు భాగవతం చెప్తాడంటే పై రూమ్ ఇచ్చానమ్మా, ఇప్పుడు ఖాళీ చేయమంటే ఇంకా 3 రోజులు ఉందమ్మా కార్యక్రమం అమ్మంది. అయితే నేను ఇంకొక ఊరు పెడతాలే అమ్మందండి. మరి ఉండడానికి వీల్లేదంటున్నారు కదా, నేను ఇంకొక ఊరు పోతాను. ఉండమ్మా, ఏ అతడు ఉన్నాడన్నాడే కానీ నిన్ను ఉంచనలేదుగా, అవసరమైతే వాడు బయటికి పంపించేసి నిన్ను లోపల పెడతాను అని ఈయన అమ్మని తీసుకొని ఇంట్లోకి పెట్టిపుచ్చుకొని వెళ్తుంటే ఆయనకు భాగవత సమయం అయింది. ఆ భాగవత గ్రంథం ఇలా పెట్టుకొని ఆయన మెట్లు దిగుతున్నాడు. ఏందండి ఇలా వచ్చేసారు పెద్దలు, భాగవత సమయం అవుతుంది పదండి. భాగవతమా ఇంకేమన్నా దరిద్రుడా, 4 రోజుల క్రితం వచ్చి మా కొంపలో తెస్టేసి కూర్చున్నావు. ఇదిగో ఈవిడ వచ్చింది మహాతల్లి, ఈవిడ 3 రోజులు పనుందంట ఈవిడికి. ఈవిడ ఎంత బంగారం విసిరేస్తుందో, తాగినప్పుడల్లా గ్లాస్ వేస్తుంది, తింటే పళ్ళాలు ఇస్తుంది. నీ భాగవతం ఏమైనా కూడు పెడుతుందా, గుడ్డ పెడుతుందా, ఏమిస్తుంది నీ భాగవతం? 4 రోజుల నుంచి వచ్చి వింటున్నామే, తులం బంగారం వచ్చిందే, పోని ముక్కు పడకంత బంగారం వచ్చిందే. ఈవిడ చూడు అలా తాగిందో లేదో గ్లాస్ ఇచ్చేసింది. దీనికి విలువ కట్టడానికి నా జీవితం సరిపోదు, మర్యాదగా ఖాళీ చేస్తావా, మెడబట్టుకొని బయటికి గెంటమంటావా? వెంటనే నారాయణుడు అన్నాడు, నా భాగవతానికి అంత గతి పెట్టింది భూలోకంలో, పర్వాలేదు నేను వెళ్ళిపోతాను అని స్వామి ఆ భాగవత గ్రంథం పట్టుకొని బ్రతుకు జీవుడా అంటూ కిందికి పోతుంటే అమ్మగారేమో పైకెక్కుతున్నారు, నారాయణమూర్తి ఏమో దిగుతున్నాడు. అమ్మేమో నవ్వుతుంది, నారాయణుడు ముఖం ఇలా వేలాడేశాడు. ఏం చేస్తాడు పాపం. సరే ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళలో మాట్లాడుకుంటున్నారు, ఒరే మనకు ఆవిడ ఎన్ని గ్లాసులు ఎన్ని పళ్ళాలు ఇస్తుంది, శుభ్రంగా ఆవిడ్ని చంపేస్తే
వాళ్ళు అనుకున్నారండి వీడికి 4 రోజులు ప్రాణభయం లేదు, భాగవతం చదివేవాడిని చంపితే ఏమొస్తుందండి? ఒక పుస్తకం వస్తుంది, కింద పేట వస్తుంది, అంతకంటే ఏమొస్తుంది చెప్పండి? వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారట, ఒరే ఇలాగ రోజుకొకటి గ్లాసులు ఇసిరేస్తుంటే వాళ్ళండి ఊరోళ్ళందరూ వచ్చి గోడ పక్కనే కూర్చుంటున్నారట. ఎందుకని? పొరపాటున ఏమైనా ఇలా విసిరేస్తుందేమో, ఏ ఉంగరమో జారిపోతే మాకు దొరుకుతుంది కదా. వీళ్ళేమనుకుంటున్నారు, ఇక వీడిని ఉంచకూడదు, చంపేద్దాం. అమ్మ కదండి, ఆవిడకి తెలియకుండా ఉంటుందా? ఆవిడ అనుకుంది, ఈ మనుష్యులకి జ్ఞానము పట్టుకునేంత ఓర్పు లేదు, ఐశ్వర్యాన్ని నిలబెట్టుకునేంత శక్తి లేదు. ఇలాంటి వాళ్ళ దగ్గర ఉంటే నా ఉనికికే ప్రమాదం అని అమ్మ అప్పటికప్పుడు అంతర్ధానమయ్యి నా నారాయణుడు ఎక్కడున్నాడో వెతుక్కోవడానికి వెళ్ళింది ఆవిడే. వీళ్ళేం చేశారు, ఇదేమిటి ప్రొద్దునయ్యింది, పొద్దున్నే టీ ఇవ్వమని చెప్పి గ్లాసు బయటికి పెట్టలేదే. వీళ్ళు వచ్చి తలుపు తీసేటప్పటికి అక్కడ అమ్మలేదు. ఏమండి, ఈవిడ ఎక్కడైపోయింది? భాగవతం చెప్పేటువంటి నారాయణమూర్తి ఎక్కడుంటాడు? భాగవతం వెతుక్కుంటూ వెళ్ళిపోయింది ఆవిడే. వెళితే ఆయన ఎక్కడున్నాడు? ఇదిగో ఇలాంటి ఆశ్రమంలో కొంతమంది మహాత్ములు, అయ్యా భాగవత శ్రవణమా, ఇది ఎన్ని డబ్బులు పెడితే దొరుకుతుంది, ఎంత ఐశ్వర్యవంతుడైతే వినగలుగుతాడు, ఎంత పుణ్యం రాశీభూతమైతే భాగవతం అనే 5 అక్షరాల శబ్దం వాడి చెవిన పడుతుంది, అలాంటి మహత్తరమైనటువంటి గ్రంథరాజం భాగవతమే, అది వినడానికి మాకు ఇన్నాళ్లకు దొరికింది అవకాశం, మీరు రండి అని వాళ్ళకి ఆశ్రమంలో స్థానం ఇచ్చారు. చక్కగా స్వామి అక్కడ భాగవతం చెప్తున్నాడు. ఇప్పుడు అమ్మ ఏం చేసింది, పెట్టి పట్టుకొని వచ్చి గొలుసు తీసి ఇలా విసిరేస్తుంది. ఎక్కడ? బయట ఊడ్చే చోటు ఉంది కదా అక్కడ. మళ్ళీ వాడేం చేస్తున్నాడు, ఈ దుమ్ములో బంగారం కలిపేస్తున్నాడు. ఊడ్చేవాడేం చేస్తున్నాడు, దీని పట్ల ఆసక్తి లేదు వాడికి, వాడు దుమ్ములో బంగారం కలిపేస్తున్నాడు. ఓహో వీడు చూసినట్టు లేడని మళ్ళీ ఉంగరం వేసింది, మళ్ళీ ఊడుస్తున్నాడు, మళ్ళీ అన్ని ఆభరణాలు వేస్తుందండి, వాడు అన్నీ మట్టిలో కలిపేస్తున్నాడు. ఆఖరికి వాడి దగ్గరికి వెళ్ళి అంది, నీకు బుద్ధి ఉందా లేదా, నీకు తలకాయ ఉందా లేదా, ఇదిగో ఇది ఎంత విలువైంది అనుకున్నావు, ఇది అమ్మితే ఎంత వస్తుంది అనుకున్నావు, ఇలాంటి ఆశ్రమాలు 100 ఆశ్రమాలు కట్టచ్చు, నీకు బుద్ధి లేదా అంటే వాడు అన్నాడు, 100 ఆశ్రమాలు కడితే మాత్రం ముక్తి వస్తుందా అని అడిగాడండి. ఇలాంటివి 100 కడతాం, ముక్తి వస్తుందా? రాదు. మరి ముక్తి దేనిలో వస్తుంది? భాగవతంలో వస్తుంది ముక్తి. అంటే నీకు బంగారం ఇవ్వలేనిది, బయట వస్తువులు ఇవ్వలేనిది, ఆస్తులు అంతస్తులు ఇవ్వలేనిది, బంధుమిత్రులు ఇవ్వలేనిది, నీ కుటుంబం వాళ్ళు ఇవ్వలేనిది, పరమాత్మ మాత్రమే ఇవ్వగలిగింది. ఆ కైవల్యం అనేటువంటి పదం భాగవతం ద్వారానే వస్తుంది. అందుకనే కైవల్య పదంబు చేరుటుకునై చింతించదంలోక రక్షైకారంభకున్, అలాంటిదండి భాగవతం. కాబట్టి ఆ భాగవతాన్ని చెప్పే మహానుభావుడు మా దగ్గరకు వస్తే, నువ్వు మా బుద్ధిని చెడగొట్టడానికి పనికి మాలిన బంగారం అంతా తెచ్చి మా ఆశ్రమంలో పడేసి మా మనుషుని కలుషితం చేస్తావా? నువ్వు వేశావు కదా అని నేను ఊడుస్తుంటే నన్నే అధిక్షేపణంగా మాట్లాడతావా? నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మా ముక్తి ఎప్పుడైనా సరే మా బుద్ధి చెడిపోవచ్చు ఇలాంటి వాటి వల్ల, కాబట్టి మాకు ఇవేం అక్కర్లేదు పొండి అని ఆ అమ్మను పంపించేశారట. అంటే భాగవతానికి లౌకికంగా ఎలాంటి స్థితిని ఉంది, పారలౌకికంలో భాగవత స్థితి ఎలా ఉంది? ఇప్పుడు ముక్తి కోరుకునే వాళ్ళకి ఏదండి, ముక్తి కోరుకునే వాళ్ళకి ఏది అవసరం? భాగవతమే అవసరం. మరి లౌకికాన్ని కోరుకునే వాళ్ళకి లక్ష్మీ అవసరం. లౌకికంగా ఉండేవాళ్ళు అంటారు, మీరేం సంపాదించారు? ఇప్పుడు నైమిషారణ్యం 7 రోజులు వెళ్ళారు కదా, ఏం సంపాదించారు అడుగుతారండి. ప్రపంచం కదా అడుగుతుంది. కానీ మనం సంపాదించింది అది బయటకు తెచ్చి చూపించేది కాదు. ఇప్పుడు వాళ్ళని అడిగామనుకోండి, వాళ్ళు అంటారు, ఈ వారం రోజుల్లో రోజుకు 3,000 చొప్పున నేను 25,000 సంపాదించాను కూడా అనొచ్చుగాక. అది ఆ ధనంతో నువ్వు భాగవత పుణ్యాన్ని తోచగలవా? భాగవత పుణ్యాన్ని బయట కనిపించేటువంటి వస్తువులతో తోచగలవా? భాగవతాంతర్గతమైన పరమాత్మే వస్తువులకు తోగలేదే, మరి భాగవత పుణ్యం తూగుతుందా వస్తువులకి? కాబట్టి భాగవతం ఇంత పుణ్యం అని చెప్పడానికి వీల్లేదు. అలాంటి భాగవతంలో కళ్యాణం అంటే అర్థమేమిటి? మోక్షమే కళ్యాణం. అడ్డుపడే వాళ్ళు ఎవరు? అన్నదమ్ములే, రక్త సంబంధీకులే. వాళ్లే 5గురు అడ్డుపడ్డారు. వాళ్ళ నాన్నగారితో అమ్మాయి చెప్పింది, నాన్న నేను కృష్ణ భగవానుణ్ణి వరించడానికి సిద్ధంగా ఉన్నాను, ఆయన గుణముల యందు నా మనస్సు అనురక్తత చెందింది. ఏమండి? కన్యా వరయతే రూపం, మాతా విత్తం, పితాశ్రుతం,
బాంధవ కులమిచ్చంతి మృష్టాన్నమితరే జనాహ అని చెప్పారు. అమ్మాయికి పెళ్లి కొడుకు అందంగా ఉంటే చాలట. కన్యాం వరయతే రూపం మాతా విత్తం. తల్లి ఏమంటుందట, అబ్బాయి అనుద్యోగం చేస్తున్నాడా అండి, నెలకంత సంపాదిస్తున్నాడు అని అడుగుతుందట. పితా శృతం, తండ్రి అంటాడట, పెద్ద డబ్బు కాకపోయినా వాళ్ళ కుటుంబం చాలా గొప్పదే, పిల్లాడు నెమ్మదస్తుడు, మంచాడు, నేనన్నీ ఎరిగినవాడు, డబ్బు ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు పోతుంది, మన పిల్లనిస్తే వాడు గుణంతో సుఖపడుతుంది అని తండ్రి కులగౌరవాన్ని చూస్తాడట. కన్యావరయతే రూపం మాతావిత్తం పితాశ్రుతం బాంధవా కులమిచ్చంతి. బంధువులందరూ మన అబ్బాయేనా, మన కులపువాడేనా, మన ఆచారాలు ఉన్నాయా, వేరే ఆచారాలు ఉన్నాయా, మనలో కలిసిపోయేవాడేనా, ఇవాళ అడుగుతారట. తర్వాత మృష్టాన్నమితరే జనాహ, మిగతా జనం అందరూ దేని చూస్తారు, ఏమండి పెళ్లిలో 80 వెరైటీలు పెట్టారు, ఐస్ క్రీమ్ పెట్టారా, కిళ్ళీ పెట్టారా, ఏమండి పనస పొట్టు కూర వేశారా, ఏమండి ఎన్ని వెరైటీలు పెట్టారు, దీని గురించి మాట్లాడుకుంటారటండి. అన్నింటికంటే గొప్పదేమిటంటే పిల్లవాడి గుణం. ఆ గుణాన్ని ఎవరైనా చెప్తారా అంటే ఆ గుణమును చూడగలిగినది అమ్మా, అంటే రుక్మిణి అమ్మవారు. రుక్మిణి అమ్మవారు కృష్ణుని ఎప్పుడూ చూడలేదండి. కృష్ణుని ఎప్పుడూ అమ్మ చూడలేదు, అమ్మనెప్పుడూ కృష్ణుడు చూడలేదు. అవతారంలో ఉండోయ్, అసలు మూల అవతారంలో వాళ్ళు ఎప్పుడు విడిపోయింది లేదు, ఒకళ్ళొకళ్ళు చూసుకోవడం కాదు అక్కడ. అంటే అయ్యవారి గుణాలు అమ్మవారు ఎవరి వల్ల విన్నది, భీష్మకుడి మహారాజు గారి దగ్గరకు కొంతమంది వస్తున్నారు. ఎవరు వస్తున్నారు, భాగవతోత్తములు. వాళ్ళందరూ వచ్చి ఏం చెప్తున్నారు, అయ్యా కృష్ణుడయ్యా ఎన్ని మంచి గుణాలు కలిగిన వాడో, పుట్టగానే ఎన్ని ఆపదల్ని దాటొచ్చాడో, పూతని చంపాడు, తృణావర్తుని చంపాడు, శగడాసురుణ్ణి చంపాడు, కంసుణ్ణి చంపాడు, ఇన్ని ఘోరమైనటువంటి ఆపదలన్నీ దాటుకుంటూ వచ్చాడయ్యా, ఆయన దేవాది దేవుడయ్యా, జగత్ప్రభువయ్యా అని ఇలా చెప్తుంటే ఆ గుణాలు విని తాను కృష్ణుణ్ణి వరించింది మనస్సుతో. అయితే ఆ మాట చెప్పడానికి అన్నగారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆవిడ కొన్ని అడ్డంకులు వచ్చాయి. కారణం ఏమిటి, వాళ్ళ అన్నగారికి ముఖ్యమైన స్నేహితుడు శిశుపాలుడు. ఎవరికి, రుక్మి అనేటువంటి వాడికి శిశుపాలుడు మంచి స్నేహితుడు. వాడేమనుకున్నాడు, నేను శిశుపాలుడికిచ్చి మా అమ్మాయిని పెళ్లి చేయుదునుగాక, మా చెల్లెల్ని శిశుపాలుడికిచ్చి పెళ్లి చేయుదునుగాక అని సంకల్పం చేసుకున్నాడు. అన్న మాటని కాదనలేక తండ్రికి తన మనస్సులో ఉన్న బాధని చెప్పిన అన్న మాటను తండ్రి తృణీకరించాడు గనక, మరి శిశుపాలుడికే ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాడు గనక తన మనస్సులో ఉన్న ఆవేదన ఎవరితో చెప్పుకోవాలి అని అమ్మ ఆలోచించి తన మనస్సెరిగినటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచింది. ఆయన పేరే అగ్నిద్యోతనుడు. ఆయన్ని పిలిచి, అయ్యా నేను కృష్ణుడి మీద మనస్సు లగ్నమైంది, కాస్త నేను నీకు సందేశం రాసిస్తాను, కాస్త ఆ సందేశాన్ని పట్టుకెళ్ళి ద్వారకా నగరంలో ఉన్నటువంటి కృష్ణుడికి అప్పచెప్పి ఆయన్ని తీసుకొచ్చి నాతో కలిపేట్టుగా, నా వివాహము సఫలమయ్యేట్టుగా, నా కళ్యాణము మోక్షమయ్యేట్టుగా, నా జీవిత మార్గము సుఫలంగా జరిగేట్టుగా తమరు అనుగ్రహించండి అని అమ్మ కోరుకుంది. సరే, ఈయన కూడా లోకంలో చూడండి, ఎవరైనా సరే భగవంతుడి కార్యానికి, భాగవత కార్యానికి నాకు ఏమిస్తే నేను ఈ పని చేస్తాననే మాటని తొందరగా అడగకూడదండి. ఈ రోజుల్లో భగవంతుడిని మనం అమ్మేసుకుంటున్నామా నమ్మేసుకుంటున్నామా అంటే మనం ఆలోచించాల్సి వస్తుంది. ఈ రోజుల్లో కలియుగ ప్రభావమో ఏమో, భగవంతుడిని గురించి మనం 4 మాటలు చెప్పుకోవాలన్నా ఏమోనండి ఆయన ఎంత తీసుకుంటాడో, ఏమోనండి ఆయనకి ఎంత ఇవ్వాలో, భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి తోచడం బాగా అలవాటైపోయింది మనకి. కానీ భగవంతుడు ఇంతకి లోబడతానని ఎక్కడైనా చెప్పాడా? ఇక్కడ అగ్నిద్యోతనుడు ఆయన కార్యం ఆయన చేశాడు. అంతేగాని రుక్మిణి అమ్మవారు లేక పట్టుకెళ్ళి కృష్ణయ్యకి ఇమ్మని అడిగితే మరి నాకేంటి ఉపయోగం అని చెయ్యి చాచలేదండి ఆయన. అంటే అగ్నిద్యోతనుడు అంటే ఆచార్యుడు. లోకంలో ఆచార్యుడు రుణం ఎలా తీరుతుంది చెప్పండి? లోకంలో గురు రుణం ఎలా తీరుతుంది? తల్లిదండ్రుల రుణము, గురు రుణము, ఋషి రుణము ఇవన్నీ మనం ప్రయత్నపూర్వకంగా తీర్చాలి. అంత్యక్రియలు సక్రమంగా చేస్తే తల్లిదండ్రుల రుణాలు తీరిపోతుంది. ఇగో రామాయణ భారత భాగవతాది గ్రంథాలు చదివితే ఋషి రుణం తీరిపోతుంది. ఎక్కడో దేవస్థానంలో యజ్ఞయాగాది క్రతువులు చేయిస్తేనో, ప్రతిష్టలు చేపిస్తేనో, ధ్వజస్తంభాలు ప్రతిష్టలు చేపిస్తేనో దేవరుణం తీరిపోతుంది. మరి గురు రుణం ఎలా తీరుతుంది?
గురువు దేహమును మళ్ళీ తిరిగి రాకుండా చేస్తాడు. అంటే మళ్ళా ఇటువంటి కష్టాలతో కూడిన దేహం నీకు రాకుండా చేస్తాడు. అందుకని దేహాభిమాన పాశేన చిరంబద్దోసి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్ని కృత్య సుఖీ భవ అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. మానవుడికి దేహాభిమానం అనే పాశం పోవాలంటే జ్ఞానం అనే ఖడ్గము చేత ఆ సంసార వృక్షాన్ని తీసేయాలి. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా ఊర్ధ్వమూలమదశాకం అశ్వద్ధం ప్రాహురవ్యయం చందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్ 15వ అధ్యాయంలో చెప్తాడు. అదర్చోర్ధ్వం ప్రస్తుతాస్తస్య శాఖాః గుణ ప్రవృద్ధా విషయ ప్రబాలాః అదచ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే నరూపమస్యేహ తదోపలభ్యతే నాంతో నచాదిన్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢ మూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. ఏ ఖడ్గంతో తెగిపోతుందన్నాడు? అసంగముతో తెగిపోతుంది. అసంగం అంటే అర్థం ఏమిటి? దేనితో సంగము లేకుండా ఉండుట, దేనితో కూడా అటాచ్మెంట్ పెట్టుకోకూడదని. అటాచ్మెంట్ పెట్టుకుంటే ఏమైపోతుంది? బంధనానికి కారణమైపోతుంది. మనకు సంబంధించని దాంతో అటాచ్మెంట్ పెట్టుకుంటే బంధనం దానంతరం అదే వచ్చి తీరుతుంది. ఒకడు రైలు ఎక్కాడండి, ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళాలి. రాజమండ్రి నుంచి తిరుపతి పోవాలనుకుందాం. రాజమండ్రి నుంచి తిరుపతి పోవడానికి వాడు సీట్ చూసుకున్నాడు. అక్కడ ఎవరు రాజమండ్రిలో సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. పై బెర్త్ మీద ఎక్కాడు, కమ్మగా నిద్రపోతున్నాడు. ఈ నిద్రపోయి ప్రయాణం సాగుతూ ఉంది. రాజమండ్రి దాటి విజయవాడ వచ్చింది. ఈ విజయవాడలో ఎవరో తెలియదు కొంతమంది దుండగులు ఏం చేశారు, ఒక మనిషిని చంపి పెట్టెలో పెట్టి వీడు పైన పడుకున్నాడు కదా, ఆ కింద ఖాళీ ఉంటే దాని కింద పెట్టారు. ఏమంటే విజయవాడ దాటింది, రైలు ఒంగోలు పోయింది, ఒంగోలు ఆపేశారు. ఆపేసి పోలీసులు ఏం చేశారు, ఎవరో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందింది, మనిషిని చంపి విజయవాడలో పెట్టెలో పెట్టి రైల్లో పెట్టారు. వీళ్ళేం చేశారు, మొత్తం అన్ని పెట్టె వెతుకుతున్నారు. ఈ పెట్టె ఎవరిది, ఈ పెట్టె ఎవరిదని అన్ని అడుగుతుంటే అందరూ ఇది మాది ఇది మాది అంటే తీసి చూపిస్తారు కదా, అందులో ఏమున్నాయని చూపించాలి. వీడు బాగా నిద్రమత్తులో ఉండి అప్పుడే మేల్కొన్నాడు. ఈ గలాటా జరుగుతుంటే మేల్కొన్నాడు. ఈ పెట్టె ఉంది కదా, మనిషిని చంపిన పెట్టె, ఇది ఎవరిది ఇది ఎవరిదంటే ఎవరు పలకటల్లా. వీడికి మెలకు వచ్చిందేమో, ఏమిటి గలాటా అని కింద వాడిని అడిగాడు. పెట్టేట ఎవరిదో అని పోలీసులు అడుగుతున్నారు. ఏంటట సంగతి అన్నాడు. ఎవరిది కాదంటున్నారు. వీడన్నాడు ఎవరిది కాకపోతే నాది అన్నాడు. వీడు అనుకున్నాడు ఎవరిది కాకపోతే నాది. ఈ పక్కవాడు ఏమన్నాడు, ఏమండోయ్ ఈయనదని పెట్టే అని పెద్ద కేకేశాడు. తాళం వేసింది, తాళం వేదన్నాడు పోలీసు. తాళం వేసింది, ఈ సంగతి నాకు తెలియలేదే, ఇప్పుడు తాళం లేదంటే కొట్టేస్తాడేమో అందుకని అన్నాడు. తాళం నిద్రపోతుండే జారిపోయింది అన్నాడు. ఏమంటే నాది నాకు తప్పుతుందా? నాది అన్న తర్వాత తాళం ఇవ్వాలి కదా, ఇప్పుడు తాళం ఎక్కడి నుంచి తెస్తాడు? ఇప్పుడు పగల కొట్టేశాడు. దానిలో మనిషి ఉన్నాడు చచ్చిపోయి, రా పోలీస్ స్టేషన్కి అన్నారు. ఇప్పుడు వాడు అంటున్నాడు పెట్టినది కాదు, పెట్టినది కాదంటే ఒప్పుకుంటారా? వీడికి కర్మ ఎందుకు వచ్చింది? వాడిది కాని దాన్ని వాడన్నాడు గనక. అలాగే మనం కూడా మనది కాని ప్రపంచంలోకి వచ్చి ఎక్కడున్న సంసారం మనం లంఘించుకొని ఇప్పుడు సంసారం నాది అంటున్నాం. బంధనం ఉంటుందా ఉండదా? వాడిది కానిది వాడంటే బంధనం ఎలా వచ్చిందో, విడిచిపెట్టిపోయేటువంటి మన ఇంటిని మనదంటున్నాం, వదిలిపెట్టిపోయేటువంటి సంపదను మందంటున్నాం. మనది అంటే రేపు పొద్దున బంధనం కలగకుండా ఉంటుందా? కలిగి తీరుతుంది. అందుకని మమేతి బంధ మమేతి విముచ్యతే. నాది అనుకుంటే బంధనం, నాది కాదు అనుకుంటే మోక్షం. కాబట్టి గురువు కూడా బంధ విమోచనం చేస్తాడు. అందువల్ల అగ్నిద్యోతనుడు వెళ్ళి స్వామి వారికి ఈ ఏదైతే రుక్మిణి అమ్మవారి యొక్క సందేశం ఉందో ఆ సందేశాన్ని ఇచ్చాడు. అయ్యా, మా అమ్మాయి భీష్మకుడు యొక్క కుమార్తె, అమ్మాయి పేరు రుక్మిణి, నీ యందు మనస్సు లగ్నమై కొన్ని విషయాలు నీకు చెప్పమన్నది. ఇదిగో చక్కగా ఈ లేఖ చదవండి అని వెంటనే ఆ లేఖనివ్వగానే పరమాత్మ కూడా లేఖను అందుకొని ఆ బ్రాహ్మణుని ఉన్నతాసనం మీద కూర్చోబెట్టి ఏ విధమైనటువంటి సందేశం పంపింది అమ్మవారంటే, దానిలో చూడండి, మొట్టమొదటిది ఆవిడ పంపిన సందేశం, ఏనీ గుణములు కర్ణేంద్రియము సోక దేహ తాపంబులు తీరిపోవు, ఏనీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్ధలాభంబు కలుగుచుండు, ఏనీ చరణ సేవ ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు,
ఏ నీల సన్నామ ఏ ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీ ఆననానలేదు కరుణ చూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోరా. ఇక్కడ అమ్మవారు కృష్ణుణ్ణి చిత్తచోరుడు అని పిలిచిందండి. మనందరం ఏమని పిలుస్తున్నాం? నవనీత చోరుడు అంటున్నాం. నవనీతానికి చిత్తానికి దగ్గర సంబంధం ఉందండి. అప్పుడే తీసినటువంటి వెన్న ఎంత మృదువుగా ఉంటుందండి. వెన్న ఇప్పుడంటే మనం అంతే వెన్న బయట కొనుక్కోవాలి, నెయ్యి బయట కొనుక్కోవాలి, వస్తుంది నెయ్యో కాదో తెలియదు, తీసేది వెన్నో కాదో తెలియదు. పూర్వకాలం బాగా మజ్జిగ తరచిన తరువాత అందులో నుంచి తేలుతూ వచ్చే నురగలాగా మృదువుగా తెల్లగా చేతికి ముట్టుకుంటే జిడ్డుగా ఒక రకమైనటువంటి ఆనందం వస్తుంది నవనీతానికి. ఇప్పుడు ఈ నవనీతాన్ని భగవంతుడు ఇష్టపడతాడటండి. నవనీతం అంటే అర్థం ఏమిటి? మన హృదయమే నవనీతం. అయితే అన్ని నవనీతాలు భగవంతుడు స్వీకరిస్తాడా? అన్ని వెన్నల్ని భగవంతుడు స్వీకరిస్తాడా అంటే భాగవతంలో చిన్న లేలు ఉంటుందండి. యశోదమ్మ దగ్గరికి గోపికలు వెళ్ళి ఒక గోపిక చెప్పింది, అమ్మా మీ అబ్బాయి వీళ్ళ ఇంట్లో వెన్న తినడానికి పోయాడు, పోయినటువంటి వాడు వెన్నకుండ పట్టుకొని ఇగో ఇల్లు అంతా తిరుగుతున్నాడు, ఈ లోపల ఇంకొక అమ్మాయి వీళ్ళింట్లో వెన్న కృష్ణుడు తీసుకుంటున్నాడని ఎక్కడికో వెళ్ళిన ఆవిడతో చెప్పింది. ఈవిడ అయ్యయ్యో నా వెన్న దొంగిలించడానికి కృష్ణయ్య వచ్చేసాడా, అయితే నా వెన్నను నేను కాపాడుకోవాలని ఆవిడ పరిగెడుతుంటే కృష్ణుడు ఏం చేశాడు? వెన్నం తినకుండా ఇల్లంతా ఇలా చల్లేస్తున్నాడు. ఇప్పుడు ఈవిడికి బాగా కోపం వచ్చింది. ఏమండి, తింటే కొండ కడుక్కుంటే సరిపోతుంది, చల్లేశాడనుకో ఇల్లంతా కడగాలి, అంతే కదా. ఇల్లంతా జిడ్డు అయితే ఎంత బాధ చెప్పండి. కాబట్టి పిల్లాడు వస్తే వచ్చాడు, మా ఇంట్లో చొరబడి మా వెన్నం తీసుకొని మా ఇల్లంతా చల్లేస్తే వెన్నా పోయే, ఇంటికి జిడ్డు పట్టే. కాబట్టి ఇది ఆవిడ ఓర్చుకోలేక పరిగెత్తుతూ వెళ్ళి ఈ వెన్న మీద కాలేసిందండి. వెన్న మీద కాలేస్తే ఏమవుతుంది? జొర్రున దారి ఆ నడువులు విరిగిపోయాయి. ఇప్పుడు ఈవిడంటుంది, కృష్ణ వెన్న తీసుకొని తినకుండా మా ఇల్లంతా చల్లేస్తున్నావు, ఎందుకు అలా చేస్తున్నావంటే కృష్ణుడు అన్నాడండి, చీమలు పట్టిన వెన్నని నేను ముట్టను అన్నాడండి. వెన్నంటే హృదయం, చీమలంటే వాసన. చీమలంటే వాసన అంటే అర్థం ఏమిటి? గత జన్మ పురాకృత జన్మ ప్రారబ్ధ కర్మలు, ఆగామి, సంచితము, ప్రారబ్ధమని 3 రకాల కర్మలు ఉన్నాయండి మనకి. ఆగామి అంటే రాబోయేటువంటిది, ప్రారబ్ధం అంటే అనుభవించింది, సంచితము అంటే దాచిపెట్టుకున్నటువంటివి. ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మలు అంటారు వీటిని. ఈ కర్మలతో కూడినటువంటి వెన్న ఈ గోపిక ఇంటిలో ఈ వాసనలన్నీ అలముకున్నటువంటి వెన్నది. పరమాత్మ ఏమంటున్నాడు? వాసన లేకపోతేనే నేను స్వీకరిస్తాను. అందుకే వాసనారాహిత్యమే వాసుదేవ దర్శనం అన్నారు. వాసుదేవ దర్శనం అంటే అర్థం ఏంటి? వాసనారాహిత్యం కావాలి మనస్సు. అందుకని ఈయన వెన్న దొంగిలించేవాడు కాదు, మా కృష్ణయ్య చిత్తచోరుడు అన్నదండి. ఎవరు? రుక్మిణి అమ్మవారు. ఏనీ గుణములు కర్ణేంద్రియము సోక దేహతాపంబులు తీరిపోవు. ఇప్పుడు దేహానికి ఒక రకమైన తాపం ఉందండి. ఏమిటా తాపం దేహానికి? జ్వరం ఒక తాపం అండి, కొన్నాళ్ళు మెడిసిన్ వాడితే సరిపోతుంది. కానీ దీనికి పుట్టడము అనే ఒక తాపం ఉంది. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం యహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఏం చెప్పారు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు? పునరపి జననం పునరపి మరణం. పుడుతున్నాము, చస్తున్నాము. ఏమిటి దీనికి ప్రయోజనం? భగవంతుడి దగ్గర చేరేటువంటి మోక్షం అనేటువంటిది వెతుక్కోవాలా లేదా? ఇలా పుట్టడం చావడం కోసమైనా మనం వచ్చింది. ఇటువంటి వాసన రహితమైతేనే భగవద్ దర్శనం కలుగుతుంది. ఇది దేని వల్ల కలుగుతోంది? ఏనీ గుణములు కర్ణేంద్రియము శోక దేహతాపంబులు తీరిపో. భగవంతుడి గురించి మనస్సు పెట్టి వింటే అక్కడి బాధలు ఏమీ ఉండవండి. ఎన్ని బాధలైనా పరమాత్మ స్మరణతో తొలగిపోతాయి. కమాల్ దాస్ అంతటి మహానుభావుడు తల పోగొట్టుకుంటే
ఆ తల పోగొట్టుకున్న పిల్లాడిని ఊరేగింపుగా బండికి కట్టి తీసుకెడుతుంటే పాండురంగడి నామం చేస్తుంటే ఈ పక్క జ్ఞానదేవుడు నామదేవుడు వీళ్ళందరూ పాండురంగ నామం చేస్తుంటే మొండెం తాళం వేసిందండి. కబీర్దాసు వారి చరిత్రలో మొండెం తాళం వేసింది. అంటే ఎంతగా భగవతత్వాన్ని అనుభవించాడో ఆ పిల్లాడు. కమాల్ దాస్ అంటే కబీర్దాస్ గారి పిల్లాడు. ఇప్పుడు చెప్పండి, దేని ద్వారా మన శరీరం పులకితమవుతుంది? దేని ద్వారా అంటే బయట ఉండే పదార్థాల ద్వారానా, లేక ఇవన్నీ ఎవరు ఉంటే మనం స్వీకరించగలుగుతున్నామో వారి ద్వారానా? అటువంటి వాడి గుణాన్ని మనం వినాలి. ఏనీ గుణములు కర్ణేంద్రియము సోక దేహతాపంబులు తీరిపోవు, ఏనీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్ధలాభంబు కలుగుచుండు. చూసేదంతా పరమాత్మమయంగా చూసేటువంటి వాడు జ్ఞాని అండి. కానీ లోపలుండేటువంటి వస్తువుని మాత్రమే చూసేటువంటి వాడు అజ్ఞాని. అజ్ఞాని వేరుగా చూస్తాడు, జ్ఞాని వేరుగా చూస్తాడు. చూడండి, దుర్యోధనుడు ధర్మరాజు ఇద్దరికి ఒక పరీక్ష పెట్టాడట. ఎవరు? కృష్ణయ్య. ఏం పెట్టాడు కృష్ణుడు పరీక్ష? దుర్యోధనుడిని పంపించి, దుర్యోధన, ఈ వీధిలో ఎవడైనా మంచివాడు ఉంటాడేమో పట్టుకురాపో అన్నాడు. దుర్యోధనుడు ఆ వీధంతా తిరిగి, మా బావకు మతిపోయినట్టుంది, అసలు ప్రపంచంలోకెల్లా మంచోడిని నేనే కదా, ఎంత మంచోడిని ఎదురుగా పెట్టుకొని ఇంకెక్కడైనా మంచోడు ఉంటాడేమో తీసుకురమ్మన్నాడే, మా బావకి ఆలోచన లేదు సరిగాను అని దుర్యోధనుడు వచ్చేసాడు. ధర్మరాజును పంపించాడు, ఇగో ఈ వీధిలో చెడ్డవాడు ఉంటాడేమో పట్టుకురా. అదే వీధిలో ఈయన వీధంతా తిరిగి, మహాత్మా నాకు చెడ్డవాడు ఎక్కడా కనపడలేదు, ఎవడైనా చెడ్డవాడు ఉన్నాడంటే అది నేనే, ఎందుకంటే ఎదుటివాడిలో చెడ్డ గుణం కనిపెట్టాలని బయలుదేరాను కదా, కాబట్టి నాలో చెడ్డ గుణం ఉంది, ఊళ్ళో చెడ్డవాళ్ళు ఎవరూ లేరు అన్నాడు. అంటే వెళ్ళింది ఒకే బజారు, వెళ్ళింది ఇద్దరు వ్యక్తులు, పంపించింది పరమాత్మ. ఒకడికేమో మంచివాడే దొరకలేదు, ఒకడికేమో చెడ్డవాడే దొరకలేదు. ఇది దేని వల్ల కలిగింది? మన మనస్సులో ఉండే గుణప్రవృత్తి వల్ల, చూసేటువంటి దృష్టి వల్ల. ఏనీ గుణములు కర్ణేంద్రియము సోక దేహతాపంబులు తీరిపోవు, ఏనీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్ధలాభంబు కలుగుచుండు. ఉన్నదంతా పరమాత్మ అయినప్పుడు కన్నులకు లాభమా నష్టమా? ఏమండి, అంతా మన లేనప్పుడు తిరుగుతుంటే మనకి ఎలా ఉంటుంది? చాలా ఆనందంగా ఉంటుంది. పరాయి వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, ఈర్ష్య వస్తుంది. ఈ వస్తువు నా దగ్గర లేదే, ఈ వస్తువు నా దగ్గర లేదే, ఇది కూడా నేను తెప్పించుకుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అదే మన ఇంటిలో మనం ఆనందం పొందామనుకోండి, అది ఎంత బాగుంటుంది. ఇప్పుడు భగవంతుడు ఈ శరీరాన్ని నీకు ఒక ఆలంబనగా ఇచ్చాడు. దేనికోసం? ముక్తి పొందడానికి హేతువయ్యే విధంగా, ముక్తి కరతలామాలకమయ్యే విధంగా చక్కగా దీంతో సాధన చేసుకోవడానికి పరమాత్మ నీకు అవకాశం ఇచ్చాడు. మరి కళ్ళతో ఎలా చూడాలి ప్రపంచాన్ని? పరమాత్మమయంగా చూడడం. అంకించి తనలోన అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చెలగువాడు. ఎవరండి? ప్రహ్లాద కుమారుడు. అంకించి తనలోన అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చెలగువాడు. ఎంత అద్భుతమైన పదం పెట్టాడు అక్కడ. అంబోజ గర్భాదులు అభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాడు. అంబోజ గర్భాదులంటే బ్రహ్మగారు మొదలైన వాళ్ళకే ఈ భగవంతుని పట్టుకునే విధానం తెలియలేదటే. అలాగా పరమాత్మని చూడడమే ఈ కళ్ళకుండేటువంటి లాభం. ఏ నీ చరణ సేవ ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు. దిక్కుమాలిన వాళ్ళ కాళ్ళన్నీ పట్టుకుంటాం కానీ పరమాత్మ పాదాలు పట్టుకోవాలంటే అక్కడ మనకు అభిమానం అడ్డొస్తుంది, దేహాభిమానం అడ్డొస్తుందండి. పరమాత్మ కాళ్ళ దగ్గర కూర్చోవడానికే దుర్యోధనుడికి అభిమానం అడ్డొచ్చింది. అవును కదా? మరి అర్జునుడు వెళ్ళి కూర్చున్నాడా లేదా? మరి ఎవరి చరణ సేవ చేస్తే మనకు ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది? ఏ నీల సన్నామ ఏ ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతములు వాయు. ఈ సమయము ఆ సమయమని లేకుండా సర్వకాల సర్వావస్థల యందు భగవంతుడి యొక్క వైభవాన్ని మనం నిరంతరం తలచుకుంటూ ఉండాలి అని ఈయన యొక్క వైభవాన్ని అమ్మ ఆవిష్కృతం చేసింది. తర్వాత రెండవ సందేశం చెప్పింది ఆవిడ. ధన్యున్ లోక మనోభిరామున్ కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నున్ ఏ కన్యలు కోరరు
కోరదే మును రమాకాంతాలలామంబు రాజన్యేకప సింహ నావలననే జన్మించనే మోహముల్. ఇప్పుడు పరమాత్మని కోరుకుంటుందండి రుక్మిణి అమ్మవారు. ఇప్పుడు కృష్ణయ్య అంటున్నాడు, రుక్మిణి పెళ్లి చేసుకోవడానికి నేనే కనపడ్డానా, నీకు లోకంలో ఎవరూ కనపడలేదా అంటే అప్పుడు అమ్మంటుంది, అయ్యా నీలాంటి గొప్పదైన లక్షణం కలిగిన వాడు లోక మనోభిరాముడు. భగవంతుడికి ఓ పేరుందండి, పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. భగవంతుడు ఎవరండి? వేద వేదాంత వేద్యాయ, వేదము చేత వేదాంతముల చేత తెలుసుకోబడినటువంటి ఏకైక పరవస్తువు తానై ఉన్నవాడు పరమాత్మ. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే, మేఘవర్ణంతో ఉన్నటువంటి వాడు. పుంసామోహన రూపాయ, మగవాళ్ళకు కూడా మేము స్త్రీగా మారి ఉంటే, ఇలాంటి పురుషుడితో మేము సాంసారిక జీవనంలో అడుగు పెట్టి ఉంటే మా జన్మ ధన్యమయ్యేది కదా అని అనిపించేంతటి రూపం అది రాముడికి ఉన్నదండి. ఆ రూపం రామావతారంలో మునులందరూ ఆయన చుట్టూ చేరి, స్వామి నీకు అత్యంత దగ్గరగా ఉండే భాగ్యాన్ని సీతమ్మ మాత్రమే పొందగలిగింది, మేం కూడా స్త్రీమూర్తులమై ఉంటే నీతో అటువంటి అనుబంధం కలిగి ఉండేవారం కదా. స్వామి అన్నాడు, ఈ జన్మలో నేను ఏకపత్ని వ్రతుడిగానే నా అవతారం, వచ్చే జన్మలో కృష్ణుడిగా వస్తాను. ఆ సమయంలో మీరు చేసే ప్రతి కార్యము నాకు సమర్పించే ఈ భావనతోనే, ఇదే మనస్సుతో మీరు గోపికలుగా వస్తారు, నేను కృష్ణుడిగా వస్తాను. కోరిన కోరికే మూలం ఏమాత్రం ఉన్నా మళ్ళీ అది మొక్కగా రావడానికి అవకాశం ఉంటుంది గనక, ఆ కోరిక కూడా మీకు తీరిపోతే మీరు పూర్ణంగా నాలో కలిసిపోతారు గనక, అటువంటి కైవల్యం మీకు అందించడం కోసం నేను కృష్ణావతారానికి వస్తానన్నాడు పరమాత్మ. అందుకని ఆయన ధన్యుడు, లోకమనోభిరాముడు. లోకమనోభిరాముడు అండి. ముక్కు చెవులు కోసినా గాని శూర్పణఖకు అందగాడే మన రాముడు. ముక్కు చెవులు కోయించుకొని వెళ్ళిందండి. ఇప్పుడు ఎవరై కోసిందంటే ఏమంటారండి మీరు? ఏమంటారు? ఆ దిక్కుమాల వాడి దగ్గరికి వెళ్ళాను, వాడేదో పెద్ద అందగాడైనట్టు నా ముక్కు చెవులు కోసి పంపించాడు ఆ దరిద్రుడు అంటారా అనరా? కానీ ఈవిడేమంటుంది? తరుణవు రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చిరకృష్ణీ జనాంబరౌ ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. శూర్పణఖ చెప్పిందండి, ఏమే నువ్వు మాయమైపోతావు కదా, మాయమైపోకుండా అక్కడే ఎందుకున్నావు అంటే, శూర్పణఖ అంది, వాళ్ళిద్దరిని చూసి మాయం కావడం మర్చిపోయానంది. శూర్పణఖ చెప్పింది వాళ్ళతో, వాళ్ళిద్దరినీ ఏమంటూ చూశానో, ఇద్దరు అన్నదమ్ముల్ని, మాయమైపోవడం నాలో నుంచి మాయమైంది. సరే చెవులు గోపించుకున్నావు, ముక్కు గోయించుకోవాలంటే చెవుల దగ్గర నుంచి చెవి ఇక్కడ దాకా రావాలి కదూ. ఈ లోపల నువ్వేం చేసావు? పిలవకుండా కేకేయచ్చు కదా. వాడు చెవులు కోసాడు, ముక్కు కూడా అప్పచెప్పొచ్చావే, ముక్కు కోసాడప్పుడు నొప్పి రాలేదా అని అడిగారండి. వాళ్ళు అన్నారు, వాడు కోస్తుంటే నొప్పేది లేదండి. ఏమండి, లక్ష్మణుడు స్పర్శ చేస్తే రాముడు ఎదురుగా ఉంటే కోస్తేనేమి కొయ్యకపోతేనేమండి మత్తు మందు లేకుండా ఆపరేషన్ చేసేశారండి ఇద్దరు అన్నదమ్ములు. తక్కువ వాళ్ళు కాదు మన రామలక్ష్మణుడు. ఎనస్థీషియా లేకుండా ఆపరేషన్ చేసేశారు. ఈ లక్షణం ఎవరికి ఉంది? మన పరమాత్మ రామచంద్రమూర్తి అండి. పైగా అంటుంది సుకుమారు, ఇంత గోయించుకొని శూర్పణఖ అంటుంది తరుణవు, మంచి అందగాళ్ళు, రూప సంపన్నవు. అబ్బా చూస్తే వాళ్ళిద్దరినే చూడాలి, దిక్కుమాలి ముఖాలు మీరు చూస్తున్నారు, లేచి 14,014 మంది ఈ ముఖాలేసుకు తెచ్చారేవిరా నా ఎదురుగాను, వాళ్ళిద్దరు ఎంత అందంగా ఉన్నారో అని వాళ్ళని పొగుడుతుందండి. రూప సంపన్నవు సుకుమారవు మహాబలవు, అమితమైన బలం కలిగిన వాళ్ళు. ఫలమూలాసినవు దంతో, మీరేమో మనుష్య మాంసాలు తిని ఈ రకంగా బండలాగా తయారయ్యారు, వాళ్ళు శాకాహారం తిని చూడు ఎంత లావణ్యంగా ఉన్నారో అని ఇలా చెప్తున్నారండి వాళ్ళు. అంటే ఎవరైతే మనకు బాధ కలిగించాలనుకున్నారో వాళ్ళు మనల్ని చేరకపోతే బాధపడేంతటి గొప్ప గుణాలు కలిగిన వాడు భగవంతుడు. అందుకని ఆయన ఎవరు? రూప, తారుణ్య, సౌజన్య, శ్రీ, బల, దాన, శౌర్య,
కరుణ సంశోభితుడు. ఎన్ని గుణాలు చెప్పిందో చూడండి రుక్మిణి అమ్మవారు. మొట్టమొదటిది ఏమిటి? కులము, రెండవది విద్య, మూడవది రూపము, నాలుగవది వయస్సు తారుణ్యము, తర్వాత ఐదవది సౌజన్యము, ఆరవది శ్రీ, ఏడవది బలము, ఎనిమిదవది దానము, తొమ్మిదవది శౌర్యము, పదవది కరుణ. ఈ 10 గుణాలు కలిగినటువంటి వాడు పరమాత్మ. అందుకే విభూతి యోగ. 10వ అధ్యాయం ఏమిటి? విభూతి యోగంలో ఏం చెప్పాడు? యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదుర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజో అంశ సంభవము. నేను అందులో ఉంటాను ఇందులో ఉంటానని మళ్ళీ ఇందులో ఉండవా అని అడుగుతాడేమోనని అసలు ఉన్నది నేనే అని చెప్పాడు చివరికి. కాబట్టి అలాంటి పరమాత్మ ఇన్ని గుణాలతో పుట్టావు. రుక్మిణి అంటుంది, ఇన్ని గుణాలతో ఉన్నవాడిని ఎవరు వదులుకుంటారయ్యా? మంచి ఆఫర్ అయ్యా నువ్వు అంటుంది కృష్ణుణ్ణి. ఏమండి, మనమేదో చీర ఆఫర్ వస్తేనో లేకపోతే ఇంకేదో ఆఫర్ వస్తేనో ఎగురుకుంటూ పోతాం. అసలు భగవంతుడు ఇచ్చినంత ఆఫర్ ఎవడైనా ఇస్తాడా? ఆయన తీరిగ్గా కూర్చొని తేరగా రమ్మంటున్నాడు మనల్ని. మనమేమంటున్నాం? నీ ఒక్కడిని తప్ప మొత్తాన్ని పట్టుకుంటావు అంటున్నాం. మనం వాడిని మించిన వాళ్ళం. వాడేమో మీ అందరికీ నేను తేలిగ్గా వస్తాను. ఇక్కడ రుక్మిణి ఏమంటుంది? ఇన్ని గుణాలుండి ఇంత తేలిగ్గా లభ్యమవుతే ఎవరైనా వదిలిపెడతారా? మంచి వస్తువు తేలిగ్గా వస్తే ఎవడైనా వదిలిపెడతాడా? మరి నేనెందుకు వదిలిపెట్టాలంటుందండి రుక్మిణి అమ్మవారు. ఇంత తేలిగ్గా అమ్ముడుపోతున్నావే కృష్ణయ్య. అందుకనే మన మహాత్ములు చాలామంది అన్నారండి, కృష్ణ నిన్ను నీవు అమ్ముకోవడం కూడా నీకు రాదన్నారండి. లోకంలో వెండి ఒక రేటు, బంగారం ఒక రేటు, వజ్రవైడూర్యాలు ఒక రేటు, మరకత మాణిక్యాలు ఒక రేటు కదా. వస్తువుని బట్టి విలువను బట్టి రేటు పెరుగుతుంటుంది. మరి గోపాలరత్నానికి ఎంత మనం ఇవ్వాలి? గోపాల చూడామణికి ఎంత విలువ కట్టాలి? వాడంటాడు, మీరు నాకేం వెలగట్టాల్సిన పని లేదు, మీ హృదయం మంచిగా ఉంటే నేనే మీకు అమ్ముడు పోతాను, నేనే మీ దగ్గరికి వచ్చి చేరిపోతాను అని పరమాత్మ చెప్తున్నాడు. ఇన్ని గుణాలు కలిగినటువంటి వాడు ఎవడుంటాడయ్యా? పూర్వం ఆ లక్ష్మీదేవి క్షీరసాగర మదనంలో నుంచి ఉద్భవించి, ఏమండి, సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు, కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, ఏమండి, అమరవందితయట అట్టే మహిమ ఏ మరుదు. ఇలా చెప్పలేదా అండి అన్నమాచార్య వారు? మా అమ్మాయి చాలా గొప్పదయ్యా, మా గోదాదేవి, మా లక్ష్మీ అమ్మవారు, ఆవిడ గంభీరం అందమంటావా? చంద్రుడిలో నుంచి పుట్టింది మా అమ్మ. చంద్రుడి తోబుట్టు, సోముని తోబుట్టువట, కలశాబ్ది కూతురట, అమరవందితయట. అమరవందిత అంటే దేవతలందరూ పొగిడే. ఎందుకంటే క్షీరసాగర మదనం జరిగింది. ఇంద్రుడు ఐశ్వర్యం మొత్తం పాలసముద్రంలో కలిస్తే మళ్ళీ తిరిగి వైభవం రావడానికి వచ్చింది. మరి అమరవందిత కదా అమ్మ. మరి అలాంటి అమ్మ నిన్ను వివాహం చేసుకుంటానికి వచ్చి నిలబడింది. నీ భాగ్యం పండింది కృష్ణ, వచ్చి మా అమ్మాయిని వివాహం చేసుకో. ఎంత ధైర్యంగా అడుగుతున్నారండి ఆడపిల్లల తల్లిదండ్రులు. చివరికి అలా వచ్చేసిందిలేండి సమాజం కూడాను. ఇప్పుడు మగపిల్లలే బెంబేలు పడాల్సి వస్తుంది, ఆడపిల్ల ఎక్కడ దొరుకుతుందా అని. పైగా గట్టిగా అడుగుతున్నాడు అన్నమాచార్య వారు. ఇంకా చెప్పాలంటే నువ్వే పరిగెత్తాలి మా అమ్మాయి కోసం, అలాంటిది మా అమ్మాయి దండబొట్టుకొని నీ కోసం ఉందంటే నీ పుణ్యం పండింది అన్నాడు అన్నమాచార్య వారు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడే. తమితో అంటే ఎంతెంత త్వరగా చేసుకుందాం ఆ అమ్మాయిని పెళ్ళి అని ఈయన ఆతృత పడుతున్నాడటండి. అందుకని రుక్మిణి అమ్మవారు ఏమంటుంది? ఇన్ని గుణాలు కలిగిన వాడిని ఎవడయ్యా నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటారు అని ఇంకొక పద్యంలో చెప్పిందమ్మా. అయ్యా, ఓ శ్రీయుతమూర్తి, ఓ పురుష సింహమా, సింహపు పాలి సొమ్ము గోమాయువు కోరు చందంబున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజ ధ్యాయిని అయిన నన్నుతా వడిపాగోనిచో గొడిపోయేదననుచు ఉన్నవాడు వాడు ఎరుగడు అధమాధముండు అద్భుతమైన భవత్ప్రతాపముల్. సింహానికి చెందవలసిన సొమ్ము నక్క కావాలి అని అనుకున్నట్టుగా కృష్ణసింహమైనటువంటి నీ పాలు కావలసిన నన్ను నక్కలాంటి శిశుపాలుడు కోరుతున్నాడయ్యా, దయచేసి వాడి బారి నుంచి నన్ను రక్షించు అని చెప్పి, మరి చెప్పినంత మాత్రం చేత పరమాత్మ మన దగ్గరకు రావాలంటే కొంత పుణ్యం ఉండాలండి. అందుకని రుక్మిణి అమ్మవారు అంటుంది, నేను పుణ్యం కూడా చేశానంటుందండి.
ఏమిటా పుణ్యం? వ్రతములు, దేవగురు ద్విజన్మ బుధ సేవల్, దాన ధర్మాదులన్, గత జన్మంబుల ఈశ్వరుం హరిన్ జగత్ కళ్యాణం కాంక్షింతి చేసితినేనిన్, వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక, నిర్జితులైపోదురుగాక సంగరంబులో చేదీశ ముఖ్యాదమా. కృష్ణ, నిన్ను భర్తగా కమ్మని అడుగుతున్నాను కదూ, మరి నువ్వేం చేస్తే నేను భర్తగా వస్తానో కాస్త అది కూడా చెప్పమంటావా? నేను వ్రతములు చేశాను, దేవతల్ని పూజించాను, బ్రాహ్మణుల్ని గౌరవించాను, గురువుల్ని ఆదరించాను, దాన ధర్మాలు చేశాను. వీటన్నింటితో పాటుగా గత జన్మలో కూడా నీవే భర్తగా కావాలని కోరుకున్నాను. ఇక ఈ జన్మలోనే నాకు చిట్ట చివరి అవకాశం. ఒకవేళ నువ్వు గనక ఈ రోజున నన్ను చేసుకోకపోతే నేను శరీరాన్ని వదిలిపెడతాను, కానీ ఇంకొకరిని మాత్రం మనస్సులో కూడా స్మరించను. మళ్ళీ ఉపాయం చెప్పింది ఇంకో పద్యంలో. కృష్ణ, నేను అంతఃపురంలో ఉంటాను కదా, మరి నిన్నెలా తీసుకెళ్ళాలి అని నువ్వు అనుకుంటున్నావేమో, దానికి కూడా చెప్తాను, చక్కగా విను. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబు తోడ ఎల్లియో పంకజనాభ, నీవు శిశుపాల జరాసుతులం జయించి నా వంకకు వచ్చి భవదీయ శౌర్యమే ఇంకువజేసి, కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చేదన్. నీ బలాన్ని నాకు కానుగ్గా ఇమ్మంటుందండి. ఇంకేమడిగింది? లోపలికి వచ్చి తీసుకెళ్లాలంటే కష్టం అనుకుంటున్నావేమో, పెళ్లికి పూర్వం పెళ్లి కుమార్తెను బయట ఉన్నటువంటి గౌరీదేవికి అర్చన చేయించడానికి ఆడపిల్లను బయటికి పంపిస్తారు. ఆ సమయంలో సెక్యూరిటీ చాలా తక్కువగా ఉంటుంది. విశేషించి మగవాళ్ళు ఎవరు అక్కడ ఉండరు, అందరూ పళ్ళాలు పట్టుకుని ఆడవాళ్లే. కాబట్టి నీకు కూడా పెద్ద శ్రమ కూడా కలిగించడం లేదు కృష్ణయ్య. నువ్వు రా, వస్తే అక్కడ ఆడాళ్లే ఉంటారే గాని మగాళ్ళు ఉండరు. ఆ మగాళ్ళు ఉంటే నీకు పోరాడడం తక్కువైపోతుందేమో, పోరాటంలో శ్రమ పడాల్సి వస్తుంది. కానీ వాళ్ళందరూ అక్కడ ఉండేది ఆడవాళ్లే కనుక వాళ్ళందరి మధ్యకు వచ్చి నీ శౌర్యము అంటే నీ బలాన్ని నాకు కట్నంగా ఇచ్చి తీసుకొని పో అని చెప్పి చిట్ట చివరిగా ఓ పద్యం చెప్పిందండి. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా, పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనులతవలని సౌందర్యమేల, భువన మోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల, దైత నీ అదరామృతము బానగలేని జిహ్వకు పరరస సిద్ధియేలా, నీరజాతనయన నీ వనమాలిక గంధమబ్బలే నిగ్రాణమేల, ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల ఎన్ని జన్మములకు. ఆఖరికి తన నిశ్చయ అభిప్రాయం అమ్మ చక్కగా, అయ్యా నీ గురించి వినకపోతే నాకు చెవులు అక్కర్లేదు, నువ్వు భోగించకపోతే ఈ శరీరం అక్కర్లేదు, నిన్ను చూడకపోతే ఈ కళ్ళు నాకు అక్కర్లేదు, నీ గురించి మాట్లాడుతూ నీ పెదవిని తాకలేని ఈ పెదవులు ఉండి ఏమిటి ప్రయోజనం, నీ తులసిమాలలో ఉండేటువంటి గంధాన్ని ఆగ్రానించలేకపోతే ఈ ముక్కు ఉండి ఏమిటి ప్రయోజనం, ఎన్ని జన్మలెత్తినా పర్వాలేదు కానీ నీకు దాస్యము చేయనటువంటి జన్మ నాకు అక్కర్లేదు స్వామి, ఎన్ని జన్మలెత్తినా నీ పాదదాసినై నీ చరణ సన్నిధి నాకు కావాలి అని ఇలా కోరుకోగానే వెంటనే అది విన్నటువంటి స్వామివారు ఆ బ్రాహ్మణుడి చేతిని తన చేతిలో పట్టుకొని, అబ్బాయి నేను కూడా అమ్మాయి గుణాల గురించి విన్నాను, ఎప్పుడెప్పుడు త్వరగా కన్యామణిని చేరుదామా అని నాకు కూడా లోపల ఆతృతగానే ఉంది, పర్వాలేదు ఇప్పుడే బయలుదేరదాం పద అని, వచ్చెద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకునిపురము సురచిరలీలం, తెచ్చెద బాలం రేల్మిడి వచ్చెద అడ్డంబురిపులు వచ్చిన బోరన్, వచ్చెద విదర్భ భూమికి. ఆ బ్రాహ్మణుడితో చెప్తున్నాడు, ఇప్పుడే నేను విదర్భ భూమికి ప్రయాణమవుదునుగాక, చొచ్చెదను భీష్మకురిపురము సురుచిరలీలన్. సురుచిరలీల అంటే అర్థం ఏంటో తెలుసా అండి? సురుచిరలీల అర్థం ఏంటి? స్టైల్ అండి. ఇంగ్లీష్లో స్టైల్ అంటారు కదా, ఎక్కడైనా పెళ్లి కొడుకు ఫోటోలు దిగేటప్పుడు స్టైల్ పెట్టండి అంటాడు ఫోటోగ్రాఫర్. స్టైల్ ఇంతవరకు కృష్ణుడు పెట్టిన ఈ స్టైల్ పెట్టిన వాళ్ళు లేడండి. ఇన్ని స్టైళ్ళు వచ్చినాయి దిక్కుమాలినవి. మన కృష్ణయ్య అమ్మవారిని తీసుకొస్తాను అన్నప్పుడు
ఒక అద్భుతంగా చెప్పాడు అక్కడ. వచ్చేద విదర్భ భూమికి చొచ్చేద భీష్మకుని పురము సురుచిరలీలన్. సురుచిరలీలన్ అంటే నా ప్రవేశం అద్భుతం అన్నాడండి. ఇంతవరకు అది ఎవడు చేయలేదు, ఇక మీద చేసేవాడు పుట్టలేదు. అంత గొప్పగా చెప్పాడండి పరమాత్మ. ఇంకేం చెప్పాడు? తెచ్చేద బాలన్ వేల్మిడి, నేను ఆ రుక్మిణిని నేను తెచ్చుకుంటాను. అచ్చెద వడ్డంబురీపుల వచ్చిన బోరన్, అదే సమయంలో వృచ్ఛదన్ అంటే వాళ్ళని తుంతురియలు చేసేస్తానంటున్నాడు. అంటే వాళ్ళని ఖండిస్తాను. ఎవరు ఆ రుక్మిణిని తెచ్చేటప్పుడు అడ్డుపడతారో వాళ్ళని నేను తొలగించేస్తాను. అదే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఏమండి, ఇక్కడ ఈ చక్కనైన శ్లోకానికి అర్థం ఎవరంటే రుక్మిణి అండి. సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలు వదిలేసిందండి. తండ్రి దగ్గర తండ్రి ధర్మం వదిలేసింది, అన్నల దగ్గర చెల్లి ధర్మం వదిలేసింది, మిత్రురాళ్ళ దగ్గర స్నేహబంధం వదిలేసింది. ఇంకెవరున్నారండి తనకు చెప్పుకోవడానికి? అన్ని ధర్మాలు వదిలి ఎవరిని పట్టుకుంది? మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో. ఆ పాపం ఏమిటి? శిశుపాలుడే పాపం, జరాసంధుడే పాపం, దంతవక్త్రుడే పాపం, రుక్మి అనేవాడే పాపం. వీళ్ళందరినీ దునుమాడా లేదా? అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచః. ఇది రుక్మిణి అమ్మవారిని కలిశాడా లేదా? ఇదే మోక్షం. అందుకే రుక్మిణీ కళ్యాణం అంటే మోక్ష కళ్యాణం అని చెప్పారు. నేను తప్పకుండా వస్తాను, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఇలాగా బయలుదేరిన స్వామి రథాన్ని ద్వారకా నగరం దగ్గర నుండి భీష్మకుని యొక్క పురానికి, కుండీన పురానికి చక్కగా తోలుకొచ్చాడు. ఇక్కడ ఈ లోపల రుక్మిణి అమ్మవారికి పెళ్లికి సంబంధించినటువంటి క్రతువులన్నీ జరుగుతున్నాయి. అక్కడేమో స్వామివారు బయలుదేరారు. బలరాముడు తన బంధువులతో కూడి రుక్మిణి అమ్మవారు సందేశం పంపగానే మన తమ్ముడు బయలుదేరాడు, అక్కడ ఏదైనా అపాయం జరుగుతుందేమో, మనందరం కూడి మన కృష్ణుడికి తోడుగా విడదామని బలరాముడు కొంతమంది సైన్యంతో ఈయన కూడా కుండీనపురానికి బయలుదేరాడు. ఇలాగా జరుగుతున్న సమయంలో రుక్మిణి అమ్మవారు బాధపడుతూ కూర్చుంది. ఎందుకని? లగ్నం బెల్లి వివాహమున్ గదిసే ఏలరాడు గోవిందుడు. అయ్యయ్యో, పెళ్లికి ముహూర్తం దగ్గర పడిపోతోంది, ఇంకా పరమాత్మ రాలేదే. ఉద్విగ్నం బయ్యడి మానసంబు, నా మనస్సంతా అల్లకల్లోలంగా ఉంది. ఆ బ్రాహ్మణుడు వెళ్ళాడో లేదో, కృష్ణుడు తప్పుగా అనుకున్నాడో ఏమో. లేదు, అందరి హృదయాలలో ఉండేటువంటి హృదయాంతర్వర్తి కనుక నా మనస్సులో భావనను ఎరిగి తానే వచ్చాడో ఏమో, నా భాగ్యం ఎలా ఉన్నదో అని అనుకుంటుండగా ఆ సమయంలో ఈయన వచ్చాడండి. ఎవరైనా బ్రాహ్మణుడు. ఈ నారాయణమూర్తి బ్రాహ్మణుడితో పాటు తీసుకొచ్చాడు కదా. ఈ అగ్నిద్యోతనుడు ఎదురుగా రాగానే ఆయన చూడగానే ప్రాణం లేచొచ్చినట్లుగా ఎదురుగా వెళ్ళి ఆ బ్రాహ్మణుడు చేతులు పట్టుకుంటే ఆయన అంటున్నాడు, మెచ్చే భవోద్గుణోన్నతి. అమ్మా, మీ ఆయన ఉన్నాడే కృష్ణయ్య, ఆయన బాగా నన్ను మెచ్చుకున్నాడమ్మా. అమేయ ధనావళులిచ్చే, నాకు అమితమైనటువంటి ధనం ఇచ్చాడు. అప్పుడు అమ్మవారు అనుకున్నారు, ఇద్దరు కమిషన్ ఆయన దగ్గరే తీసుకో. ఏమండి, మరి ఆయన సొమ్ము నాదే కదా, రేపు ప్రజలు పెళ్లి చేసుకోబోతున్నాను ఆయన్ని. అసలు ఆయనకి ఇచ్చిన దాన్ని కూడా నేను లేకపోతే ఆయనకి ఎక్కడ ఉంటుంది సొమ్ము ఇవ్వడానికి? అంతే కదండి. అయ్యగారు తీస్తారు, కానీ అవి అమ్మగారి కొంగులో నుంచి రావాలి, అంతే రహస్యం. అమేయ ధనావళులిచ్చే, నాకు తావచ్చే సుదర్శనాయుధుడు వాడే. అమ్మ, వచ్చిన వాడు ఎవరో కాదమ్మా, సాక్షాత్తు సుదర్శనాయుధుడు అంటే విష్ణుమూర్తి. ఇక్కడ తెచ్చిందేమో కృష్ణుణ్ణి, ఎవరు వచ్చారని చెప్తున్నాడు? సుదర్శనాయుధుడు అంటే విష్ణు వచ్చేశాడమ్మా. సురాసురులు అడ్డమైన రాక్షస వివాహమున నిన్ను కొనుపోవు తల్లి. అమ్మా రుక్మిణి, రాక్షస వివాహంతో నిన్ను తీసుకెళ్ళిపోతాడు. నీ సచ్చరితము భాగ్యమును సర్వమును నేడు ఫలించే కన్యక. అమ్మా, ఇంతకాలం దేని గురించి ఆతృతపడ్డావో, నీ హృదయం ఆవేదన చెందిందో, దాంతో నీకు ఈ రోజుతో కష్టాలన్నీ కడతేరబోతున్నాయమ్మా అని అగ్నిద్యోతనుడు ఆవిడికి వివరణ చెప్పాడు. అమ్మంటుంది, జలజాతేక్షను తోడి తెచ్చితివి. ఎంత అద్భుతమైన పద్యం అండి! నిజంగా రుక్మిణీ కళ్యాణంలో అద్భుతమైనటువంటి పద్యం ఇది. జలజాతేక్షను తోడి తెచ్చితివి, తామర కన్నులు వంటి కన్నులు కలిగినటువంటి కృష్ణయ్యని తెచ్చావే. నా సందేశమున్ చెప్పితివి.
ఎవరయ్యా ఇంత బాగా నా హృదయాన్ని భగవంతుడి దగ్గర ఆవిష్కరణ చేయగలిగిన వాడు ఎవరు అంటే గురువు అండి. గురువు ఒక్కడే చెప్పగలడు. అందుకని నా సందేశము చెప్పితివి, నేనేం చెప్పానో అది పట్టుకెళ్ళావు. నన్ను నిలువంబెట్టితివి, ఈ రోజున నేను ఈ భూమి మీద నిలబడ్డానంటే కారణం నీవే. నీ కృపన్ బ్రతికితిన్, నీ దయ వల్ల నేను బ్రతకగలుగుతున్నాను. నీ అంత పుణ్యాత్మకుల్ కలరే, ఇంతటి గొప్ప పుణ్యం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీకు ప్రత్యుపకృతిని గావింపనేరన్, నీకు మళ్ళీ తిరిగి ఉపకారం చేద్దామంటే ఎంత చేసినా తక్కువే. అందుకని అంజలి గావించద భూసరాన్వయమణి సద్బంధు చింతామణి, ఇంతకు మించి నీకేమి ఇవ్వలేకపోతున్నాను మహాత్మా, నీకు ఇదిగో మనఃపూర్వకంగా నమస్కారం పెడుతున్నాను. లోకంలో లక్ష్మి ఎవరికి నమస్కారం పెట్టదండి, పెట్టించుకుంటుంది. అమ్మకుండే గొప్ప లక్షణం ఏమిటంటే ధనవంతుడికి అందరూ మొక్కుతారండి. ఎందుకని? కావలసింది ధనం గనుక. కానీ ఆ ధనమే మొక్కింది ఎవరికి? గురువుకు మొక్కిందండి. అగ్నిద్యోతనుడికి మొక్కింది. కారణం ఏమిటి? పరమాత్మతో అనుసంధానం చేయించేది గురువే. ఆయనకు మొక్కగానే వెంటనే ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిందండి కృష్ణుడు వచ్చాడే. వాళ్ళు అనుకున్నారు, ఇంతకాలం కృష్ణ కథలు విన్నామే గాని కృష్ణుడిని చూడలేదు, మన భాగ్యం పండింది, రండి రండి అందరం వెళ్ళి వీధుల్లో కృష్ణుడు అడ్డు లేకుండా రథం మీద ఏకంగా వస్తున్నాడు. ఆయన ఒక్కడే వస్తున్నాడు, ఎటువంటి సెక్యూరిటీ లేదండి. అక్కడ అడ్డు పెట్టేవాళ్ళు లేడు, వద్దనేవాళ్ళు లేడు, దగ్గరకు రావద్దనేవాళ్ళు లేడు. పైగా మనూరు వచ్చాడు, మనమ్మాయి కోసం వచ్చాడు. అది వీడు గొప్ప. లోకంలో ఎవరి కోసం వచ్చాడండి? వాళ్ళ ఊరు వచ్చాడండి. ఎవరి ఊరు? విదర్భ దేశం కుండీనపురం. మరి ఎవరి కోసం వచ్చాడు? మన అమ్మాయి కోసం వచ్చాడు. ఇన్ని గొప్ప గుణాలు కలిగిన అమ్మాయి మన రాజ్యంలో ఉంది, ఆ అమ్మాయి కోసం వచ్చాడు. కానీ ఈ అమ్మాయి పెళ్లి కుదిరింది, శిశుపాలుడికి ఇచ్చి చేస్తాం అనుకుంటున్నారు కదూ, ఇది ఎక్కడ చూద్దాం అబ్బా అనుకుంటూ కృష్ణుడిని చూడడానికి వెళ్ళారండి. వెళితే వీళ్ళు విన్నదానికంటే ఎక్కువ అందంగా ఉన్నాడండి కృష్ణయ్య. వీళ్ళు ఎంతో కొంత విన్నారు. కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంటే చ ముక్తావళిం గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. విన్నదానికంటే అందంగా ఉన్నాడు. వీళ్ళు అన్నారు, తగునీ చక్రి విదర్భరాజసుతకున్. వాళ్ళు అన్నారు, అయ్యయ్యో ఎంత అందంగా ఉన్నాడు ఈ పిల్లాడు, ఈ పిల్లాడు తప్పకుండా మా రుక్మిణి అమ్మగారికి భర్తగుగాక. ఏమండి? తద్యంబు వైదర్భియుతగు నీ చక్రికి. అంత మాత్రాన మన అమ్మాయి తక్కువేం కాదు, మన అమ్మాయి కూడా ఎక్కువే. ఎంత ఎక్కువ కాకపోతే సముద్రం మధ్యలో ఉండి పరిగెత్తుకొస్తాడండి. ఏమండి? ఎంత విలువైన వస్తువు కోసం పరిగెత్తేటప్పుడు ఆతృత ఉండదా? ఉంటుందా? ఉండదా? మరి ఏ వస్తువు కోసం పరిగెత్తాడు నారాయణుడు? మన అమ్మాయి కోసం, రుక్మిణి కోసం. ఆ అబ్బాయి వచ్చాడని ఆ అబ్బాయిని గొప్ప అనకండి, మన అమ్మాయే గొప్ప. మన అమ్మాయి గొప్ప కాబట్టి అంతటి వాడు సముద్ర మధ్యంలో నుంచి వచ్చాడు. అందువల్ల మన అమ్మాయి కూడా గొప్పదే. దాంపత్యమే ఇద్దరిని తగులం గట్టిన బ్రహ్మ నేర్పరి కదా. లోకంలో అంటూ ఉంటామే, అబ్బా ఏం జంటే అండి, బ్రహ్మ భలే కుదిర్చాడండి అంటారు. కొంతమందిని చూడగానే బ్రహ్మగారు నిద్రపోతున్నప్పుడు వీళ్ళ వివాహం రాసి ఉంటాడే అనుకుంటూ ఉంటాం. కొంతమందిని బ్రహ్మ బాగా నిద్రావస్థలో ఉండుంటాడు, ఎక్కడెవరిని పెట్టారో తెలియక అటుని ఇటునటు చేసేసాడు, కొంపకొల్లేరు చేసేసాడు అనుకుంటూ ఉంటాం కదండి కొన్ని జంటలను చూసినప్పుడు. కానీ జంట ఎలా ఉందట? ఇద్దరూ సరిపోతున్నారట, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఈ సామెత వచ్చింది రుక్మిణీ కళ్యాణంలో నుంచి. వ్రాసిన వాడు మన తెలుగువాడు, పోతనామార్చుల వారు. మన తెలుగువాడు లేకపోతే ఇంగ్లీషు వాడికి సామెతలు కూడా తెలియదండి. తగును ఈ ఎవరో అమ్మ. అమ్మ ఎంత గొప్పదంటే తద్యంబు వైదర్భి తగునీ చక్రికి, తగునీ చక్రి విదర్భరాజసుతకన్ అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇద్దరికి సరిపోయింది. దాంపత్యమే ఇద్దరిని తగులను గట్టిన బ్రహ్మ నేర్పరి కదా. ఎంత అదృష్టం కల్పించుకున్నాడయా బ్రహ్మదేవుడు వీళ్ళిద్దరినీ కలిపి. మా పుణ్యము మూలంబుగన్ మగడవుగావుత చక్రి ఈ రమణికిన్. వాళ్ళందరూ అన్నారట, మా అందరూ ఏదైనా పుణ్యం చేసుంటే ఆ పుణ్యమంతా ఇతనికి చేరి ఈ రుక్మిణి అమ్మవారు ఈ కృష్ణుణ్ణి పెళ్ళాడుగాక అని అందరూ దీవించారే. సరే, ఇలా వెళ్ళిపోతున్న సమయంలో అమ్మ చక్కగా అప్పటిదాకా అలంకారం చేసుకోలేదండి.
ఇక ఆతృత పెడుతుంది. అమ్మా తీసురా తీసురా, ఆ ముక్కు పొడగ తీసురా, ఇగో ఆ బొట్టిలా పట్టుకురా, ఇగో నా తల కాస్త దువ్వండి, ఏమిటలా చిక్కుగా ఉన్న జుట్టును వదిలేశారు, త్వరగా త్వరగా అని ఈవిడ ఆతృత పెడుతుంటే వాళ్ళందరూ కలిసి అమ్మను అలంకారం చేసి చక్కగా ఇక్కడున్న ఆడవాళ్ళందరూ పళ్ళెరాలతో బయట నగరానికి తీసుకొని వస్తే అక్కడ పార్వతీదేవి దగ్గరికి వెళ్ళినటువంటి అమ్మ ఎదురుగా పళ్ళెరం పెట్టి మనఃపూర్వకంగా అమ్మని వేడుకుందండి. దీన్ని దాంపత్య అనుసంధాన సుఖప్రాప్తి పద్యము అంటారు. మన భార్యాభర్తల బంధం గాఢంగా ఉండాలనుకుంటే ఈ పద్యాన్ని మనస్సులో చక్కగా చదువుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి పద్యం. నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాసివి కదమ్మ, హరింపతి చేయుమమ్మ, నిన్ను నమ్మిన వానికెన్నడం నాశము లేదు కదమ్మ ఈశ్వరి. అమ్మా నిన్ను నేను నమ్మాను, నీ పాదాలంటి ప్రార్థిస్తున్నాను, నా మనస్సు ఎరిగిన దానివి, నా భర్త కూడా అలాంటి మనస్సు కలిగిన వాడై మా దాంపత్యం అన్యోన్యమై లోకంలో నిలబడేటట్లుగా నీవు ఆశీర్వచనం చెయ్యవమ్మా, ఆ కృష్ణ భగవాను నాకు భర్తగా అనుగ్రహించవమ్మా అని అమ్మ కోరుకొని ఇలాగా బయటికి వస్తూ ఎక్కడ కృష్ణుడు కనబడతాడా అని అడుగులు వేస్తూ ఆగుతూ పరుగులాంటి నడకతో ఇలా జుట్టు సవరించుకుంటూ పక్క చూపుల్ని కనుగుడ్లు తిప్పుతూ అన్ని వైపులా కృష్ణుడి రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ సమయంలో అక్కడ వీళ్ళందరికీ మధ్యలో స్వామి కనిపించాడు. అక్కడ ఎక్కడ కనిపించాడు? వాళ్ళందరికీ మధ్య భాగంలో అమ్మ చూసిందండి కృష్ణయ్యని. కనయన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రాలగ్నున్ నవాంభోజ దళాక్షున్ చారుతరవక్షున్ మేఘ సంకాశదేహున్ నగరాతి గజేంద్ర హస్తని బబాహున్ చక్రిన్ పీతాంబరున్ ఘనభూషాన్వితున్ కంబుకంటున్ విజయోత్కంటున్ జగన్మోహనున్. అల్లంత దూరంలో రథం సిద్ధంగా పెట్టుకొని అమ్మ కోసమే ఎదురు చూస్తున్నాడన్నట్టుగా ఎప్పుడు పగ్గాలు కదిలించాడో ఎప్పుడు గుర్రాలు కదిలాయో తెలియదు, కానీ తెలియకుండానే రుక్మిణి దగ్గరకు వచ్చి ఆవిడ నడుము మీద అలా సుతారంగా చెయ్యి వేసి రథంలోకి లాక్కొని ఇలా ఏవైతే గుర్రాలు ఉన్నాయో వాటిని తాటించి మెరుపు వేగం కంటే వేగంతో దుమ్ము రేపుతూ రథాన్ని ముందుకు నడుపుకెళ్ళిపోయాడు. చూసిన వాడికే అర్థం కాలేదు వచ్చింది ఎవడా అని. వీళ్ళందరూ కలవలపడిపోయారు. ఇంత వేగంగా రథాన్ని నడిపి ఇంత అమ్మాయిని తీసుకెళ్లాడే ఎవరై ఉంటాడు? ఆడాళ్ళు అందరూ అనుకున్నారు మా కాపురాలిట్టా తగలడ్డాయి, దాని కాపురం అన్నా బాగుపడుగాక. ఏమండి అందరూ కలిసి ఆశీర్వచనం చేశారు, మా అమ్మాయి చక్కగా కృష్ణుడితో ఉండుగాక. ఇలా పెడుతుంటే వీళ్ళందరికీ కోపం వచ్చింది. ఒరే ఒక గొల్లవాడు, ఒక గోపికలతో తిరిగేవాడు, ఆడవాళ్లతో ఉండేవాడు, ఇలాంటి వాడు ఒక రాజలోకంలోకి వచ్చి మన అమ్మాయిని పట్టుకెళ్ళాడంటే మన మర్యాద ఉంటుందా? ఇప్పుడు మన అమ్మాయిని మనం తెచ్చుకోకపోతే మన మగటిమి మన పౌరుషం ఎందుకు మంటగలపనా? పోదాం పదండి మన అమ్మాయిని తెచ్చుకుందాం అని జరాసంధుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు, రుక్మి మొదలైనటువంటి వాళ్ళందరూ వెళ్ళారు. వెడితే అక్కడ వెడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా స్వామి నిగ్రహించాడు. అంటే ఒక పక్క రథం నడుపుతూనే ఉన్నాడు, అమ్మని తీసుకెడుతూనే ఉన్నాడు. ఈ సమయంలో వాడికి కొంత బాధ కూడా కలిగింది. ఏది? ఈ రుక్మి మొదలైనటువంటి వాడికి, ఈ శిశుపాలుడు మొదలైనటువంటి వాడికి పరాభవం తప్పలేదు. ఈ రాజులందరూ కృష్ణుడి యొక్క చేతిలో ఈ లోపల బలరాముడు సైన్యం కూడా వచ్చి కలిసిందేమో, వాళ్ళ భారాన్ని వీళ్ళు తట్టుకోలేక కొంతమంది వెనుదిరిగారు, కొంతమంది సమయించిపోయారు. ఈ లోపల అక్కడ ఈ శిశుపాలుడు అనేవాడు కూడా ఓటమి పొందాడు. ఓటమి పొంది వాడంటున్నాడు, నా భార్యని కృష్ణుడు తీసుకెళ్ళాడు రా అన్నాడు. వీళ్ళు అన్నారు, నీ భార్య ఎలా అవుతుందిరా, తాళి కట్టావా చచ్చావా? అనుకున్నావంతే, అనుకున్నంత మాత్రాన భార్య అయిపోతుందా? వాడన్నాడు, బ్రతుకోవచ్చు నొడల ప్రాణంబులుండిన బ్రతుకు గలిగినేని భార్య గలదు, బ్రతికె తీవు భార్య పట్టు దెయ్యమెరుగు వగో వలదు చైద్య వలదు వలదు. ఒరే నాయన, బతికంటూ ఉంటే ఈ రుక్మిణి కాకపోతే ఇంకొక ఆవిడ దొరుకుతుంది. అసలు నీవే చచ్చావనుకో, పెళ్లి చేసుకోవడానికి నీవే లేకపోతే ఇంకెవరు వస్తారా? పోనీలే పాపం కృష్ణుడు ఒక మంచి పని చేశాడు, ప్రాణం తీయకుండా ప్రాణంతో ఉంచాడు కనుక బ్రతికుంటే భార్య వస్తుంది. రుక్మిణి సంగతి దేవుడికి ఎరుక, మనం ఎక్కడి నుంచి పారిపోదాంపా అని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అయితే రుక్మి
వీళ్ళ అన్నయ్య వాడు బాగా పట్టుబట్టి భగవంతుడి వైపుకి రథాన్ని నడుపుతూ మా సరివాడవా మా పాప గునిపోవ ఏ పాటి గలవాడవేది వంశము ఎందు జన్మించితివి ఎక్కడ పెరిగితివి ఎయ్యది నడవడి ఎవ్వడెరుగు మానహీనుడు నీవు మర్యాదల్లేవు మాయ గైకొని గాని మలయరావు నిజ రూపమున శత్రు నివహంబుపై బోవు వసుదేశుడవు కావు వావి లేదు కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు విడువవేని విలయసికయ్య కాల సికీసికా సమాన శతశీలీ ముఖముల గర్వమెల్లగొందు కలహమందు అన్నాడండి వాడు. అబ్బాయి మాతో వాడివా మా అమ్మాయిని తీసుకుపోతున్నావు, రాజలోకంలో ఉన్నవాడివా మా అమ్మాయిని తీసుకుపోతున్నావు, ఇలా ఊరు పేరుకి ఏమైనా నీకు అర్హత ఉందా, మా అమ్మాయిని తీసుకుపోతున్నావు, మాయతో వచ్చి మాయగా తీసుకెళ్లేవాడివి నువ్వు మా అమ్మాయిని పట్టుకెడతావా, విడవకపోతే నా బాణాలతో నిన్ను తుంచేస్తానని రుక్మి రోషంతో రథాన్ని నడుపుతూ వెడుతుంటే అయ్యవారు వెనక్కి తిరిగి వీడి పౌరుషానికి తగిన సమాధానం చెప్పాలనుకున్నాడో ఏమో, రథం దిగొచ్చినటువంటి అయ్యగారు బావమరిది గారికి సగం మేసం సగం వెంట్రుకలు గొరిగి అవతల పారేశాడు. ఏమండి, ఇంతవరకు ఇలాంటి కట్నం ఇచ్చిన వాడు ఇంతవరకు పుట్టలేదు బావమరిదికి. ఇన్ని యుగాలైపోయింది కానీ ఏమండి, బావలకి బావమరిదులు కాళ్ళు కడుగుతారు కదా, కాళ్ళు కడిగితే ఏమిస్తారు? ఎవరైనా సగం బొచ్చు కొరికి పంపించిన వాడు ఎవడైనా ఉన్నాడా? మా కృష్ణయ్య ఉన్నాడు. వీడి పాపం చెల్లెలు పెళ్లి చేస్తే బావమరిది వెనకాల ఎంటబడితే ఉంగరం ఇవ్వాలా, రాజ్యం ఇవ్వాలా, రథం ఇవ్వాలా, సగం బొచ్చు కొరికి పారేశాడు. ఇటు పక్క సగం ఇటు పక్క సగం తీసేశాడు. వెంటనే రుక్మిణి అంటుంది, ఏమండి పెళ్ళైన తర్వాత బావమరిదికి ఇలాంటి కట్నం ఇచ్చే బావ మీరే అయ్యారేమో, మొదట మీరే చివరా మీరే, తర్వాత ఉంటాయిలేంది తన్నులాటలు గుద్దులాటలు, పిల్లనిచ్చుకున్న తర్వాత రాకుండా ఉంటాయే ఏంటి, తర్వాత వస్తాయి, కానీ ప్రారంభంలో ఎవడైనా ఇలా చేస్తాడా అండి? అప్పుడు వెంటనే రుక్మిణి అంది, ఇదేమిటండి మా వాడిని పని చేశారంటే, ఏం పర్వాలేదు వీడి తల కొరగలేదు సంతోషించు, తల కొరిగానే కానీ తల వాడిని తురంచలేదు, వీడు చేసిన పని తక్కువ. ఈ లోపల అక్కడికి బలరాముడు వచ్చాడు. వచ్చి బలరాముడు అన్నాడు, ఏం పర్వాలేదమ్మా, కొన్ని కర్మలను భగవంతుడు ఇలా తీరుస్తుంటాడు, మీ అన్నకు మా వాడికి ఏదో రుణానుబంధం ఉంది, వాడు ఇలా చేసినటువంటి పనికి వీటిని తొలగించాడు, ఇది పరమాత్మ చేసిన మేలే తప్ప అది కీడుగా భావించకమ్మా అని బలరాముడు కాస్త ఆవిడ ఓరడిస్తే, అప్పటికి ఈ రుక్మి అన్నాడు, నేను మళ్ళా తిరిగి నా చెల్లెలు వస్తేనే నేను రాజ్యంలో అడుగు పెడతాను, లేకపోతే ఇక్కడే ఉంటాను. కృష్ణుడు అన్నాడు, మీ పిల్ల నా పిల్ల అయిన తర్వాత నువ్వు ఎక్కడ కూర్చుంటే నాకెందుకు, ఊళ్ళో కూర్చుంటే నాకెందుకు, ఊరి బయట కూర్చుంటే నాకెందుకు, నాకు కావాల్సింది రుక్మిణి, ఆవిడ నా పరమైపోయింది అని కృష్ణయ్య అమ్మాయిని తీసుకొని ద్వారకా నగరానికి వెడితే అక్కడ అందరి సమక్షంలో ఆ రుక్మిణి అమ్మవారిని చక్కగా స్వామివారు పెళ్లి చేసుకున్నాడన్నమాట. అలాంటి వివాహం దర్శించి మహాత్ములందరూ ఆనందాన్ని చెందితే ఆ కళ్యాణగాథను విన్న పరీక్షణ్ మహారాజు కూడా, అయ్యా నేను కూడా వైకల్యము లేని కైవల్యము చేరగలుగుతానా, అలాంటి అదృష్టం నాకు లభిస్తుందా అంటే, నాయన చక్కగా నువ్వు మోక్షపదగాముడు కాగలుగుతావని శుకయోగీంద్రుల వారు ఆశీర్వదిస్తే 7 రోజుల భాగవత ప్రవచనం పూర్తిగానే అక్కడికి తక్షకుడనేటువంటి ఒక సర్పరాజు ఎవరైతే శృంగి శాపం ఇచ్చారో ఆ సర్పరాజు ఒక బ్రాహ్మణుడు తీసుకువచ్చేటువంటి ఫలాన్ని ఆశ్రయించి పరీక్షణ్ మహారాజు గారి దగ్గరికి వెళ్ళగా పరీక్షణ్ మహారాజు ఆ ఫలాన్ని ఇలా చేతిలో పట్టగానే అది తన కీటక రూపంలో ఉండేటువంటి రూపాన్ని పాము రూపాన్ని సంతరించుకొని మెడకు వెళ్ళేటప్పటికీ పరీక్షణ్ మహారాజు హాయిగా ఇప్పటి వరకు తాను విన్నటువంటి భాగవతాన్ని మనస్సులో అవధరించుకొని భగవంతుడి యొక్క వైభవాన్ని తలచుకొని అక్షర రూపంగా ఉన్న పరమాత్మని అర్చించి వాసుదేవుడి యొక్క దివ్యత్వాన్ని గ్రహించి విష్ణువు యొక్క సర్వవ్యాపకత్వాన్ని తాను అనుభవించిన వాడై ఇది మృత్యువు కాదు, ఇది మంగళమే, ఇది పరమేశ్వరుడిలో కలవడమే, ఇది కైవల్యమే అనుకుంటూ ఆ సర్పాన్ని తెచ్చి కంఠానికి పెట్టుకున్నాడు. అది సర్పరూపాన్ని ధరించి పరీక్షణ్ మహారాజుని కాటేసింది. శృంగి శాపం ఫలించింది. శుకయోగీంద్రుడి యొక్క తపస్సు ఫలించింది. పరీక్షణ్ మహారాజు యొక్క ఆవేదన ఫలాన్ని పొందింది. ఊర్ధ్వలోకగతుడైనటువంటి పరీక్షణ్ మహారాజు భయం వీడి అనంతమైనటువంటి విష్ణు
విష్ణులోకంలో హాయిగా విహరిస్తూ ఉన్నాడని మనకు భాగవతాంతర్గతమైనటువంటి విషయాలన్నీ కూడా చక్కగా 7 రోజుల భాగవత ప్రవచనం శుకయోగీంద్రుడి ముఖస్థుగా ఏ పరీక్షణ్ మహారాజు విన్నాడో అటువంటి భాగవతాన్ని ఏ సూత మహర్షుల వారు ఏ స్థానంలో కూర్చొని 88,000 మంది మహాత్ములకు వినిపింపజేశాడో అలాంటి పురాణ గాథని పరమ పవిత్రమైనటువంటి మార్గశీర్ష మాసంలో భగవంతుడి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో మనం ఇంతమంది భక్తులందరూ కలిసి వారి హృదయాల్లో చేరినటువంటి పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహంతో మనం చక్కగా ఈ నైమిషారణ్య మహాపుణ్యక్షేత్రంలో ఈ భాగవత సప్తాహ శ్రవణ యజ్ఞాన్ని చక్కగా మనం ఈ కార్యక్రమంతో పూర్ణాహుతి కూడా శ్రవణబద్ధంగా చేసుకోగలిగాం. అటువంటి పూర్ణాహుతిలో మనందరి సమిధల్ని అందుకొని మనల్ని ఆశీర్వదించేటువంటి శ్రీమన్నారాయణుడు మనందరికి కూడా అటువంటి కైవల్యాన్ని కలిగించి మోక్షపదగాములు కావడానికి కావలసిన శక్తిని, భక్తిని, అఖండ సాధనా సంపత్తిని ఆ సూత మహర్షి వారు, శౌనకాది మహామునులు, పరీక్షణ్ మహారాజు, శుకయోగీంద్రుడు, వేదవ్యాస భగవానుడు, నారదాది మునీంద్రులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరాది త్రిమూర్తులందరూ కూడా మనకు అనుగ్రహించి సర్వదేవతల అనుగ్రహం మనకు లభించుగాక అని ప్రార్థిస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి మనం స్వస్తి చెప్పుకుందాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై